45 minutes మన ఫోన్స్ సైలెన్స్ పెట్టుకుని సార్ చెప్పే ప్లాన్ ఉంటాము. మనకు గ్రేట్ లీడర్ మన కార్ అచీవర్ డైమండ్ ఎవరు ఉన్నారు మిస్టర్ నేలి శ్రీనివాస గారిని పిలుస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారు కదా? సో థ్యాంక్ యూ కుమార్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఫోన్ ఒకసారి ఈ ఫోన్ ఏంటంటే మనం ఆడుకుంటాం అనుకుంటాం కదా, ఇది మనతో ఆడుకుంటాం. తెలియని విషయం ఏంటంటే ఇది మనతో ఆడుకుంటాం. సో సైలెన్స్ పెట్టండి ఫోన్ని. సైలెన్స్ పెడితే ఫస్ట్ టైం బ్యాటింగ్ అయితే క్లాప్స్ ఎందుకు కొట్టాలంటే 2-3 రీజన్స్ ఉంటాయి. 3 రీజన్స్ బెస్ట్గానే చెప్తా. రెగ్యులర్గా ఏంటంటే మనం కూడా క్లాప్స్ కొట్టగలుగుతామా? కొట్టలేదు. రోడ్ మీద కొట్టగలుగుతామా? రోడ్ మీద కొట్టాం. కానీ ఇలాంటి పవిత్రమైన ప్లేస్ కొట్టగలుగుతాం. ఎందుకంటే క్లాప్స్ కొడితే 2 విధాలుగా లాభాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడికి వచ్చినాం ఈరోజు. ఓకే, ఇక్కడికి వచ్చినాము. కానీ ఏమవుతుంది, మనం రెగ్యులర్గా చేసే పనుల మీద మన మనసు ఉంటుంది. ఇంటి కారణం, ఆఫీస్ కారణం, ఎక్కడో ఉంటుంది. మనం ఫిజికల్గా ఇక్కడ ఉంటాం, అవునా కదా? సో క్లాప్స్ కొడితే మనం ఫిజికల్గా మెంటల్గా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే మన బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకేనా? సో మరొకసారి క్లాప్స్ స్టార్ట్ చేద్దాం మనం. థ్యాంక్ యూ. సో ఎంతమంది ఉద్యోగాలు చేస్తారు? జాబ్స్ ఉద్యోగాలు. ఓకే, రైట్, గ్రేట్. తర్వాత ఓకే, నెక్స్ట్ బిజినెస్ చేసేవాళ్ళు. ఓకే, ఓకే, రైట్. ఎంత హౌస్ వైఫ్ జాబ్ చేస్తారు? హౌస్ వైఫ్. స్టూడెంట్. వావ్, గ్రేట్. స్టూడెంట్స్కి వెళ్దాం చెప్తాను సార్. వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఏం చేస్తున్నాం మనం అంటే జాబ్లో ఏం చేస్తున్నాం, ఉద్యోగంలో ఏం చేస్తున్నాం. ఓకేనా? జాబ్ అయితే ఆల్రెడీ చేస్తున్నాం, మళ్ళీ ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? జాబ్ చేస్తున్నాము, మళ్ళీ ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఎందుకు కూర్చున్నారు? క్వశ్చన్ వస్తుందా రాలేదా? సో ఈ రోజు అందరం కూడా తీసుకుంటే 30 అబౌవ్ ఉంది ఇక్కడ. ఈ ఏడా మొత్తం తప్ప మిగతా 30 అబౌవ్ ఈజీ ఉన్నాం. 30, 25, 20 ఓకే, ఇంత ఏజ్ ఉంది. కానీ మిగతా వాళ్ళకి బిజినెస్ ఉన్నారు, జాబ్ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఉన్నారు, ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఉంది. మరి ఎందుకు ఇంకా కూర్చున్నారు అంటే మనం ఈ మన ప్రయాణం, మన జర్నీ ప్రయాణంలో మనల్ని మనం మర్చిపోయి ఒక ఉద్యోగం కోసం పనిచేస్తాం. ఎగ్జాక్ట్ రియల్గా చెప్తున్నా, మనల్ని మనం మర్చిపోయి జాబ్ చేస్తున్నాం. కానీ మనకు చిన్నప్పుడు ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరిని అడిగితే డ్రీమ్స్ చెప్పేశారు, చెప్పేశారు. కానీ మనం చెప్పగలుగుతామా? మనం చెప్పలేము. ఎందుకంటే ఆకాశం అంతా మనసు ఉంది, పాకెట్ ఎంత ఉంది? చిన్నగా ఉంది. అంటే మన లైఫ్లో మన డ్రీమ్స్ని కాంప్రమైజ్ చేసుకున్నాం. ఆ కాంప్రమైజ్ చేసుకుని జీవిస్తున్నాం, అవునా కదా? అలా కాదు లైఫ్ అనేది. సో ఇక్కడ ఏం చెప్తారంటే మెడిటేషన్ సిస్టమ్ ఏం చెప్తుందంటే డ్రీమ్స్ని ఎలా మనం అచీవ్ చేసుకోవాలి. డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటాం. అంటే ప్రాక్టికల్ చేసిన వాళ్ళ దగ్గర నేర్చుకుంటే తొందరగా సక్సెస్ అవుతామా? థియరీ ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకుంటే సక్సెస్ అవుతామా? నాకు ఆన్సర్ రావట్లేదు. థియరీ ఉన్న వాళ్ళ దగ్గర ఇంకొంచెం ముందు కుమార్ సార్ ఎందుకంటే దూరం అయితే మాట్లాడుకుంటాం, నాకు ఇంట్రాక్ట్ కాదు, అవునా కదా? అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏం మాట్లాడతామంటే డ్రీమ్స్ గురించి మాట్లాడతాం. బోర్డు క్లియర్ ఉందా? సో ఇక్కడ రాస్తా, నాకు ఇంటి అనుకోని మీరేమి ఇబ్బంది పడవద్దు. నా ఐటీస్ గురించి కూడా డ్రీమ్స్ గురించి ఎందుకు మాట్లాడతామంటే ఈరోజు ఎవరైనా సరే ఇక్కడ భగవంతుడు దృష్టిలో అందరూ సమానమే, జీవరాశులు కూడా సమానమే. కానీ మనకు మాట వచ్చింది కాబట్టి సృష్టికి ప్రతిష్ఠి చేసినాం, అవునా కదా? చేయడం వల్ల ఏం చేసినాం? డ్రీమ్స్ అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు అన్నిటి కూడా చేసినాం, డ్రీమ్స్ అని మాట్లాడుతున్నాం, అవునా కదా? సో ఈరోజు ఒక వ్యక్తి బెంజ్ కార్ నడుపుతుంది, ఒక వ్యక్తి కార్ నడుపుతుందంటే మన దగ్గర లేదంటే ఏమర్థం? దాని అర్థం మనం ఆలోచించలేదు, అవునా కదా?
ఆలోచించలేదు కాబట్టి మన దగ్గర రాదు, అవునా కదా? సో అట్లా నేను ఇప్పుడు ఏమంటే మీరు చిన్నపిల్లలు అయిపోండి, మీకు ఏం డ్రీమ్స్ ఉన్నాయో చెప్పండి. ఆ డ్రీమ్స్ అన్ని ఈరోజు చాలా మంచి రోజు, ఓకే? ఎందుకంటే మనం మీటింగ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచి రోజు. ఇక్కడ తదాస దేవతలు ఉంటారు. మీరు ఏ డ్రీమ్ కోరుకుంటే ఆ డ్రీమ్ మీకు సొంతం అవుతుంది. ఏమవుతుంది? సొంతం అవుతుంది. సొంతం అవుతుంది. రెడీ ఉన్నారా మరి? Yes. ఓకే, తదాస్తు మరి. సో ఇక్కడ డ్రీమ్స్ గురించి మాట్లాడతాం. సో డ్రీమ్ ఏముంది, మీ డ్రీమ్స్ ఏముంది మీరు చెప్పండి. ఓకే, నేను రాస్తాను డ్రీమ్స్ గురించి, నేను రాస్తాను. మీ డ్రీమ్ ఏముంది చెప్పండి. సో ఫస్ట్ కార్ కావాలి. కారు కావాలా? Yes. కారు కావాలా? Yes. ఓకే, సరే ఏం కారు కావాలి మళ్ళీ? అది కూడా పర్టికులర్ ఉండాలి. కారు కావాలి, ఏ కలర్ ఉండాలి, ఏది? ఎందుకంటే Yes. బస్ ఎక్కినా మనం, బస్ ఎక్కితే ఏమంటాడు, టికెట్ తీసుకుంటే ఏమంటాడు, ఎక్కడ? 100 రూపాయలు పెట్టు, ఫస్ట్ నువ్వు వద్దా నువ్వు ఏడుకోమని చెప్పంటాడు ఆయన. కండక్టర్ ఏమంటాడు, ఏది? మీరు ఏది ఇవ్వాలో చెప్పంటాడు. వాళ్ళని చెప్తాం ఇంకేదో ఇక్కడ నుంచి దగ్గరలో ఉప్పలు అనుకున్నాం, ఉప్పలు చెప్పేస్తాం, నువ్వు పైన తర్వాత ఏంటాడు ఆయన. అంటే ఫస్ట్ క్లారిటీ ఉండాలి మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తాం. సో కార్ ఏ కారు కావాలి? లగ్జరీ కార్. రియల్ గా. ఎందుకంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు ఏముంటది, అసలు ఇల్లు ఉంటే చాలప్ప. ఎందుకంటే సొంత ఇల్లు ఏం చేస్తున్నాం వాళ్ళు, ఎందుకంటే కిరాయి కావాలి, ఓనర్ రావద్దు. మనం కూర్చున్నా పడుకున్నా తుంగినా తగ్గినా కూడా ఎవరు కూడా రావద్దంటే ఏం కావాలి, ఫస్ట్ లగ్జరీ ఇల్లు కావాలి. కానీ ఈసారి ఏమన్నా లగ్జరీ ఇల్లు అన్నాడు, లగ్జరీ లేదు అన్నాడు, ఇల్లు కావాలన్నా అలాగా. కానీ కోరిక కోరితే కూడా భగవంతుని విషయం అనిపించాలి, ఈయన లగ్జరీ అడిగిడు, నేను విజయగలను అన్నాడు. ఊరు గుడిసేయాలంటే దేవుడు ఏమంటాడు, ఏం చేసి అంటాడు అక్కడ. సో అందుకని లగ్జరీ ఏం కావాలి, లగ్జరీ సార్ అడిగి లగ్జరీ హౌస్, ఓకేనా? లగ్జరీ హోమ్ కావాలి మనకు, ఓకేనా? తర్వాత ఇక్కడ మీరు అన్నట్టు ఏమంటే లగ్జరీ కార్ కావాలి. లగ్జరీ ఎందుకు కావాలంటే గొప్పగా ఉంటుంది కాబట్టి. పెద్దది అడుగుతుంది, చిన్నది వస్తుంది. ఇప్పుడు మనము ఏం చేస్తాము, ఒక దగ్గర సినిమాకి వెళ్ళాలి, ఎగ్జాంపుల్ సినిమాకు 3 గంటలకు షో ఉంది అనుకుందాం. సో 3 గంటలకు పోతే ఇంకా 3 గంటలకు వెళ్తామా? ఎన్ని గంటలకు వెళ్తాం? 2 గంట ముందు వెళ్తాం. అంటే ముందున్నామా లేవా, అవునా కదా? సో ఇంకొంచెం ముందు ఎక్స్ట్రా అడుగు వేయాలన్నమాట. సో దానికోసం సో లగ్జరీ ఎందుకు అడగాలంటే దేవుడు కూడా నచ్చుతాడు కాబట్టి. ఇంకా ఫస్ట్ క్లాస్ రావాలంటే సెకండ్ క్లాస్ వస్తాం, స్కూల్లో మొత్తం ఫస్ట్ అంటే క్లాస్లో ఫస్ట్ వస్తాం, అవునా కదా? సో అడుగు ముందే వేయాలి, అవునా? దానికోసం ఒక లగ్జరీ కార్ అని అడిగింది. తర్వాత ఇంకేం కావాలి, చెప్పాలి, హెల్త్ కావాలా? హెల్త్ కావాలి, రైట్. ఏమని కావాలి మనకి, హెల్త్ కావాలి, అవునా కదా? నెక్స్ట్ ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్, వెరీ గుడ్. ఒకసారి గ్రేట్ క్లాప్స్ ఇవ్వండి. ఫారెన్ ట్రిప్స్ కావాలి, వెరీ గుడ్. ఇంకా టైం ఫ్రీడమ్ కావాలా? టైం ఫ్రీడమ్ కావాలి, టైం ఫ్రీడమ్ కావాలి. ఇంకా గోల్డ్ కావాలి, వెరీ గుడ్. చూసినా మీకు చెప్పలేకపోయింది, ఇద్దరు సార్ చెప్పి గోల్డ్ కోసం, అవునా కదా? గోల్డ్ కావాలి, ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఇంకా సార్ చెప్పట్లేదు, సెక్యూరిటీ, ఇంకా టైం ఫ్రీడమ్ మనం వచ్చేసింది, టైం ఫ్రీడమ్ మనం వచ్చేసింది. ఇంకా చారిటీ, అలా ఛాన్స్ ఇవ్వండి. అన్ని ఒక్కరొక్కటి చెప్పండి, అన్ని మీకోసేపు వార్త చేసుకున్నాం. సరే ఇవన్నీ ఇవన్నీ డ్రీమ్స్ ఉన్నాయి, ఓకేనా? అయితే ఇంకా ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ డ్రీమ్స్ కావాలంటే ఏం కావాలి, డబ్బులు కావాలి. ఎంత కావాలి అది కూడా మీకు అన్లిమిటెడ్ చెప్పలేము. అన్లిమిటెడ్ అంటే కాదు, అన్లిమిటెడ్ కానే కాదు, క్లియర్ క్రిస్టల్ క్లియర్ ఉండాలి. ఎంత కావాలి డబ్బులు, ఇవి సక్సెస్ కావాలంటే ఎంత కావాలి, ఇవి కావాలంటే తెలిసి, ఓకేనా? గ్రేట్. ఒక గ్రేట్ క్లాస్ ఇవ్వండి సార్. ఎందుకంటే 100 crores అనడానికి కూడా ధైర్యం కావాలి, గుండె ధైర్యం ఉండాలి. లేకపోతే ఏమైతుంది కాదు, అవునా కదా? ఇప్పుడు ఒక షాప్కి వెళ్తాం, షాప్కి వెళ్తే షాప్ కీపర్ షాప్ ఉన్నానుకో, ఆయన నచ్చిన ప్రోడక్ట్ అంతకంటే పంపించేస్తాడు, అవునా కదా? మనం అనుకుంటాం కూడా అట్లెట్లయితుంది అనుకుంటాం మనసులో, అరే నువ్వు చెప్పినట్టు నడుస్తలేదు, ఆయన చెప్పితే నడుస్తుంది అనుకుంటాం, అనుకోమా. మళ్ళీ ఇంటికి వెళ్తే ఆడచీవాడు, అవునా కదా? తెమ్మని ఒకటి తెచ్చినాం ఒకటి. అంటే అవతల వ్యక్తిని మనము డామినేట్ చేయగలంటే మన మనసులోని మాట చెప్పగలగాలి. చెప్పలేకపోతే ఏమవుతుందంటే ఏదైనా సరే వాళ్ళు చెప్పినట్టే నడుస్తుంది, ఇంత చెప్పినట్టే నడుస్తుంది, బయట చెప్పినట్టే నడుస్తుంది. అట్లా కావద్దు. మనకి ఏం కావాలో క్లిస్టర్ క్లియర్ కావాలి. మనం చాలా మంది ఏం చేస్తారు సార్, ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఫ్రెండ్స్ కలిసిరనుకో హోటల్కి వెళ్తే టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేస్తామంటారు, ఏం కావాలని ఫ్రెండ్ అడిగినట్టు ఏదో ఒకటి ఎందుకు కోరిక లేదు మనకి.
ఈ ఫ్లోర్ రోషన్ ఈ మధ్య ఎట్లా చేస్తాం అంటే ఇడ్లీ వడ లేకపోతే ఇడ్లీ బోండా అంటే 2 టేస్టులు చూడడానికి మనకు అవకాశం ఉంది. కానీ మనం ఏదో ఒకటి అంటున్నాం. సో నేనంటే క్లిస్టర్ క్లియర్ ఉంటేనే మన అంటే మనం పోలిక తీసుకోగలుగుతాం, లేకపోతే తీసుకోలేము. సో అట్లా క్లియర్గా ఉండాలి. అందుకని ఏమంటుందంటే చెప్పాలంటే గట్స్ ఉండాలి. ఆ గట్సే ఈ బిజినెస్ తీసుకొస్తారు. లేకపోతే ఏమంటే డిలే అవుతుంది బిజినెస్, ఇంకేం ఇంకా ముందుకు వెళ్దాం. సో ఇవన్నీ కావాలంటే మనకి 10 crores rupees కావాలి. కానీ మన దగ్గర ఉన్న ఇన్కమ్ ఏంటంటే చిన్నగా రాస్తాం, ఇంత ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం లైఫ్ లో కాంప్రమైజ్ అయిపోతున్నాం. అవునా కదా? ఎట్లా కాంప్రమైజ్ అయిపోతున్నాం తెలుసా? ఇక్కడ డ్రీమ్స్ అని చూసుకుంటే కదా ఏమైందంటే లగ్జరీ హోమ్ ఎందుకు చిన్న పూరి సగం ఉంటే దాకా హైదరాబాద్ లా అనే ఫీలింగ్ మనం అయిపోతున్నాం. అవుతున్నామా లేదా? వాస్తవమా కదా? దాని తర్వాత నెక్స్ట్ తీసుకుంటే లగ్జరీ కార్ ఎందుకు అబ్బా ఈ రోజుల్లో ఓలా ఊబర్లో ఆర్డర్ చేస్తే కార్ వస్తుంది, డ్రైవర్ వస్తుంది, ఏసీ ఏమంటే ఏసీ వేస్తే డోర్ తీస్తాడు. అవునా కదా? ఎందుకు అని కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఆ విధంగా కాంప్రమైజ్ అయిపోతున్నాం. తర్వాత ఇంకా తీసుకుంటే ఆరోగ్యం, నాకంటే ఆరోగ్యంతో ఎవరు లేడు. అవునా కదా? అట్లా ఫీల్ అయిపోతున్నాం మనము. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే ఆలోచిస్తాం మనం. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఒక నిర్వచనం ఎగ్జాంపుల్ వాస్తవానికి బ్యాంక్ బ్యాలెన్స్ అంటే మీకు ఏదో చెప్తాం. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఆ వచ్చే 10,000 కావచ్చు, మళ్ళీ ఏం కావాలంటే మళ్ళీ 10,000 అయ్యేలోపు మళ్ళీ 10,000 రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జాబ్ ఉంటే చెప్తున్నారు, నెల ముందు అయిపోతుందా మీకు శాలరీ ముందు అయిపోతుంది. నేనేమంటా బ్యాంక్ బ్యాలెన్స్ అంటే నెల ముందు అయిపోవాలి. చాలా ఎక్కడ ఉండాలి, ఎంత ఖర్చు పెట్టినా సరే. ఏటీఎం వెళ్ళిపోతే ఏటీఎం ఈ కార్డు పెడితే తిప్పదు ఏటీఎం, లేకపోతే ఏటీఎం దగ్గర కొల్లట్లేదు. ఈ ఫోన్లు వచ్చినాయి కాబట్టి చెక్ చేసుకుంటున్నాం ఎంత ఉన్నది ఏం కదా అని చెక్ చేసుకుని షాప్ లో అడుగు పెడుతున్నాం. అవునా కదా? సో అట్లా కాకుండా అది తిట్టకూడదు, 2 సార్లు చూసుకుంటాం అని అడగకూడదు. సో దట్ ఈస్ కాల్డ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఓకేనా? అది బ్యాంక్ బ్యాలెన్స్. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని అందరికీ ఉంటుంది. మనసు అడుగుతారు, ఎప్పుడన్నా ఫ్లైట్ కనబడ్డా, ఎయిర్పోర్ట్ ఏరియా కనబడ్డా, ఓఆర్లో తిరిగినా సరే, ఎయిర్పోర్ట్ సింబల్ కదరాన్ని నువ్వు ఎప్పుడు ఎక్కిస్తామని అడుగుతాడు కదా. సో వాళ్ళు అడుగుతారు, మరి మనం ఎక్కిస్తున్నామని. ఫారెన్ ట్రిప్ ఉంటుంది అంటాం, దానికి కూడా మనసు చెప్తాం. పోయి ఏం చేస్తావాడు, ఎవరు ఎక్కడున్నారు, ఎందుకు పోతావు, ఆ 50,000 లక్షలు ఇంట్లో పెట్టుకోలేదు దానికి పోదాం, సంవత్సరం మొత్తం తినొచ్చు, దానికి ముందు చెప్తాం. అట్లా మనం కాంప్రమైజ్ అవుతాం లైఫ్. తర్వాత ఇంకా ఇక్కడ టైం ఫ్రీడమ్ వస్తే ఏం చేస్తుంది, టైం ఫ్రీడమ్ వస్తే ఏం చేస్తామని అడుగుతాం మనం. దానికే రివర్స్ చేస్తాం అనమాట. తర్వాత గోల్డ్ విషయంలో తీసుకుంటే నాకు చాలా మా ఆవిడ చెప్తుంది. గోల్డ్ విషయంలో ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఉందని ఏమైనా చేద్దామంటే ఫస్ట్ చెప్తుంది, ఏమన్నా చేయి నాకు గోల్డ్ దగ్గర రావు, కొత్తది కొందామంటే నాకు గోల్డ్ దగ్గర రావు, ఇంట్లో ఏమన్నా చేసుకో, ఇంట్లో బయటకు వెళ్ళదు, నువ్వు ఏమన్నా చేసుకో అట్లా చెప్తాను. అంటే ఎందుకంటే ఉన్నది ఖరాబ్ చేయలేదని వాళ్ళ ఉద్దేశం. ఓకేనా? అందుకని ఏమంటారంటే వస్తువు కానీ ఏదన్నా కానీ పోయినప్పుడు మంచిగా వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు వస్తుంది తెలియదు. అవునా కదా? సో అందుకోసమే గోల్డ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర కోరిక. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఏమంటారు, ఇక నేనైతే నా గురించి చెప్తానైతే జిల్లా పరిషత్ చదువుకున్నాను. ఇక నేనేమనుకుంటే జిల్లా పరిషత్ నేను చదువుకున్నా, నా పిల్లల్ని ప్రైవేట్ కాన్వెంట్లో చదివిస్తున్నాను, అంతకంటే ఇంకేం కాదు అంటే ఒక స్టెప్ ఎదిగినా కానీ ఫీల్ అవుతా. కానీ మరి ఇంకా ఆప్షన్ ఏముంది, ఒకప్పుడు మనం చదవనప్పుడు స్కూల్స్ లేకుండే, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా వచ్చినాయి, కానీ పాకెట్ చేస్తాం. సో ఆ విధంగా లైఫ్లో కాంప్రమైజ్ అయిపోతున్నాం. తర్వాత సెక్యూరిటీ విషయంలో తీసుకుంటే ఇంకా సెక్యూరిటీ ఏముంది మనకి, సెక్యూరిటీ అంటే అందరూ ఏమనుకుంటారు తెలుసా, ఇంటి దగ్గర వాచ్మెన్ అనుకుంటారు. అది కాదు, మనం ఉన్నా లేకున్నా మన ఫ్యామిలీలో మనం లేవని చింత తప్పితే ఫైనాన్షియల్గా వాళ్ళకు దగ్గరికి వెళ్ళి చేయవచ్చు కాబట్టి డబ్బులు ఇవ్వగలరు. దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ. సో అలాంటి సెక్యూరిటీలో మనం కోరిక ఉంది. సో అదొకటి. తర్వాత చారిటీ తీసుకుంటే మేము చారిటీ ఏం చేస్తాం, మనం అందరం ఎలాంటి చారిటీ చేస్తాం, వెళ్ళినామనుకో, కార్లు వెళ్ళినామనుకో, పర్సులు ఇస్తాం ఇంటికి టెన్షన్, అందులో ఎప్పటి నుంచో 5 రూపాయలు రూపాయలు చిన్న పోదు, ఎక్కడ పోదాలి తీసుకుంటే ఇంకా పిల్లలు ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోవట్లేదు, 10 రూపాయల నోటు కాదు వాళ్ళకు కూడా. అవునా కదా? ఇంకెక్కడ కావాలి. సో అది ఎప్పుడు పోదు కాబట్టి ఇచ్చేస్తాం. ఆయన అడిగి మళ్ళీ లేకపోతే ఏమంటారు, చిల్లర లేవాలి, ఆయన చిల్లర అడిగితే అప్పుడు అడిగింది నోటు కూడా ఇవ్వచ్చు కదా, 50 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, 100 కూడా ఇవ్వచ్చు. అవునా కదా? సో అలా అట్లా మనం చారిటీ చేస్తాం. ఒకవేళ తప్పుగా అనుకోవద్దంటే మనం అట్లా చేయగలిగినప్పుడు మనం ఇంకోటి అడగాల్సి వస్తుంది. నోట్ వేద్దామంటే మళ్ళీ మనం ఇంకో దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. అవునా కదా? సో ఆ సిచ్యువేషన్. కానీ ఇట్లా మనం లైఫ్ కాంప్రమైజ్ రియల్గా చెప్తున్నా. మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడు మనం పుట్టినప్పుడే అన్ని ఇచ్చేసి చెప్పేసి, కానీ మనము ఏం చేస్తాము, పండుగ వచ్చింది, పండుగ ఏం చేస్తాం, మనం పండుగ ఏం చేస్తాం, దేవుని మొక్కుతాం. దేవుని మొక్క ఏమంటాం,
నేను టైం చూస్తున్నా ఎట్లా చెప్తాను. ఓకే, దేవుడు చెప్పి ఏమంటాం మనం ఈరోజు? దేవుడు ఏమంటారు? ఈరోజు నేను బెటర్గా ఉండాలి, నా జీవితం మారాలి, నా పిల్లల జీవితం మారాలి, మనం అందరం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. దేవుడు అప్పుడే చెప్పాడు కదా అన్నాడు. కానీ పొద్దుగా లేచి మళ్ళీ అదే సర్ది కట్టుకుని మళ్ళీ ఎక్కడికి పోవద్దనుకున్నాం అక్కడికే పోతాం, అవునా కదా? మరి ఇంకేడా ఇస్తాడు? డిఫరెంట్ ఆలోచించాలి మనం. డిఫరెంట్ ఆపర్చునిటీ తీసుకుంటే మనకి ఇన్కమ్ వస్తుంది, లేకపోతే ఇన్కమ్ రాదు. సో అట్లాంటి సిచ్యువేషన్ మనం అందరం ఉన్నాం. 10 crores కాదు, 50 కోట్లు 100 కోట్లు కావాలి. దీనికి అంతా కావాలంటే మినిమం సార్ చెప్పినట్టు మనకి ఇవన్నీ కావాలంటే 10 crores కాదు, 100 కోట్లు కావాలి. 100 కోట్లు అయితే నీవు ఎన్ని వస్తాయి? లగ్జరీ ఇవ్వమంటే కనీసం 5 కోట్లు కావాలి. లగ్జరీ కార్ కావాలంటే మినిమం 1 కోటి రూపాయలు, 23 కోట్లు అయిపోయింది, అవునా కదా? దాని తర్వాత ఇంకా హెల్త్ తీసుకుంటే, బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకుంటే ఉంది. ఫారెన్ ట్రిప్స్ కావాలి, ఫ్యామిలీతో పోయాలంటే కనీసం థాయిలాండ్ పోవాలంటే కనీసం మంచిగా మనం పోయి రావాలంటే 5 లక్షల రూపాయలు పోయి వస్తాయి అక్కడ నలుగురికి. సో అవన్నీ జరుగుతాయి. ఇవన్నీ తీసుకున్నాం. గోల్డ్ అయితే మీకు 1 లక్ష రూపాయలకు వస్తుంది. 10 తీసుకుంటే 10 లక్షలు రాయి, అన్నా కదా? సో వరస్ట్ కేసులో సార్ చెప్పి చూసుకుంటే 10 కోట్ల రూపాయలు కావాలండి. ఇది లగ్జరీ. మరి ఇవన్నీ కావాలంటే మనం కాంప్రమైజ్ జీవితం గడుపుతాం. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, పెద్దవాళ్ళందరూ కూడా అంటే కాంప్రమైజ్ జీవితంలో అంటే 2 కాళ్ళ మీద అంటే మనకేం చెప్పారంటే ఇవన్నీ రావు అని చెప్పింది. కానీ ఇక్కడే మనం గొంగళి ఎంత ఉంటే అది రాపుకోవాలి కాలని చెప్పినా లేదా? సో కానీ ఒకప్పటి మాట 1980s మాట, పెద్దవాళ్ళ మాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గొంగళినే పెంచుకోవచ్చు కదా, మన దగ్గర ఉన్న గొంగళి పెంచుకోవచ్చా లేదా? పెంచుకుంటే సక్సెస్ఫుల్గా. సో ఇక్కడ తీసుకుంటే ఎందుకు అట్లా జరుగుతుంది అంటే మనకి ఇక్కడ తీసుకుంటే ఒక 2 వీలర్ ఉంది, ముందు పోయే చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, వెళ్ళడానికి అవుతుందా? వెనకపై పెద్దగా ఉంది, వీలవుతుందా? వీలు కాదు. కానీ ఇక్కడ ఏంటంటే దీన్ని సమానం ట్రావెల్ చేసిన ప్రయాణం ఈజీగా ఉంటుందా కదా? సో ఈరోజు మనకి ఎందుకు మన ప్రయాణం జరగట్లేదు అంటే ఒక పై ఎంత పెద్దగా ఉంది, ఒక వీల్ చిన్నగా ఉంది, ఒక వీల్ పెద్దగా ఉంది. దానివల్ల మనం వెళ్ళే జర్నీలో చాలా అవకతవకలు జరగడానికి జరుగుతుంది కూడా. అవకాశం కాదు, అవకాశం ఉంది, ఆల్రెడీ జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే రెండింటిని సమానం చేస్తున్నాం. అప్పుడు చేయలేదా? సో ఇక్కడ మనం ఈ ఇన్కాన్ని కూడా పెంచుకోవచ్చు, అంటే మన ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచుకోవచ్చు. రైట్. సరే, మరి ఇప్పుడు ఈరోజు ఇన్కమ్ సోర్స్ చేసుకోవడానికి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మేడం? ఇన్కమ్ సోర్స్ సంపాదించడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వచ్చింది ఏంటంటే ఉద్యోగం, జాబ్. తర్వాత బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నాయి, అవునా కదా? సో జాబ్ అయితే అందరు తెలుసు, జస్ట్ జాయిన్ అదర్ బిజినెస్, లేకపోతే యూజ్ ఆఫ్ బాడీ ఉంది, ఓకేనా? అంతేనే కదా? అవి ఉన్నాయి. వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం లేదంటే జస్ట్ ఏంటంటే ఇక్కడ లిమిటెడ్ ఇన్కమ్, లిమిటెడ్ టైం. లిమిటెడ్ ఇన్కమ్, లిమిటెడ్ టైం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది మనకి. అక్కడ నిజంగా చెప్తున్నా, తెలియకనో జాబ్ ద్వారా జీవితం గడిచిపోతుంది. రియల్గా చెప్తున్నా, నేను 20 years ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా, జాబ్ ద్వారా మనకి ఏం జరుగుతుంది? జీవితం గడిచిపోతుంది, ఓకేనా? అంతే, అంతకంటే ఇంకా ఏమీ లేదు. ఓకే, అది తర్వాత మరి బిజినెస్ చేయాలి. బిజినెస్ లో ఇంకో విషయం తీసుకుంటే మనకు డబ్బులు ఎంతమందికి కావాలి? ఒకసారి ఆన్సర్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ అయితే ఎంతమంది జాబ్ చేస్తారు? మళ్ళీ ఒకసారి ఆన్సర్. సో మోస్ట్ ఆఫ్ 90% ఇప్పుడు పీపుల్ అంతా జాబ్ చేస్తారు. డబ్బులు కావాలి, జాబ్ చేస్తుంది. బిజినెస్ లో ఉన్నాయా డబ్బులు? జాబ్ లో ఉన్నాయా? గట్టి చెప్పాలి. మనం చేస్తుంది జాబ్. అది ఎట్లా మరి? డబ్బులేమో మనకే తెలుసు, డబ్బులు బిజినెస్ లో ఉన్నాయి, కానీ చేస్తుంది జాబ్. మరి ఎట్లా రివర్స్ అవుతున్నాం మనం? సో దానికి ఎందుకు రీజన్ ఏంటి అంటే డబ్బులు అనేది బిజినెస్ లో ఉన్నాయి, కానీ బిజినెస్ చేయడానికి మనకి ఏముంది? చిన్నప్పటి నుంచి మనకు నేర్పిన విషయం ఏంటి అంటే పడులకు జాబ్ కరాన్ని నేర్పించారు, అవునా కదా? మరి ఉద్యోగం చేయాలంటే దానికి కూడా ఆల్రెడీ మనకి ఏం చెప్పారంటే బిజినెస్ చేయాలి అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లక్షల్లో, అవునా? లాక్స్ లో, కోర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు బిజినెస్ అవుతుంది అని చెప్పారు లేదా? సో అట్లా చెప్పడం జరిగింది, ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఇన్వెస్ట్మెంట్ చేయగానే ఏమవుతుంది మనకి? ఇన్వెస్ట్మెంట్ చేయగానే రిస్క్ వస్తుంది మనకి. ఓకే, మనకి ఇన్వెస్ట్మెంట్ చేయగానే ఏమొస్తుంది? రిస్క్ పడుతుంది మనకి, ఓకేనా? ఈ రిస్క్ ఉంటుంది, రిస్క్ వల్ల రిస్క్ పడుతుంది. ఈ రిస్క్ లో ఏమవుతుంది అంటే మనకి రిస్క్ తోటి ఇంకేమొస్తుంది? ఫ్రీగా కాంపిటీషన్ మనకు వస్తుంది, ఓకేనా? టెన్షన్ వస్తుంది. టెన్షన్ వల్ల 2 మనకు ఫ్రీగా వస్తాయి. ఏమిటంటే మనకి బీపీ అండ్ షుగర్ కూడా వచ్చే అవకాశం ఉంది, అవునా కదా? దీని తర్వాత నెక్స్ట్ తీసుకుంటే కాంపిటీషన్ ఉంది. ఇంకేముంటుంది? మళ్ళీ టెన్షన్ ఉంటుంది, ఓకేనా? కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్ ఉంటుంది. కంపల్సరీ కాంపిటీషన్ ఏడవైనా సరే చిన్న
వాటర్ అమ్మే దగ్గర వాటర్ కార్ నుంచి ఏం తీసుకున్నా కాంపిటీషన్ హెవీ ఉంది మన దగ్గర, అవునా కదా, ఎందుకు పబ్లిక్ ఎక్కువ మన దగ్గర. సో అదొకటి. దాని తర్వాత ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ లేదు ఏమీ లేదు, ఇవన్నీ కావాలి. అవునా, చాలా మంది ఏమంటారంటే బిజినెస్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర నా ఫ్రెండ్ ఇస్తాడు, కానీ నేను ఏం బిజినెస్ చేయాలి, ఏం బిజినెస్ చేస్తే నా దగ్గర డబ్బులు వస్తాయి, ఏం బిజినెస్ చేస్తే నాకు డబ్బులు వస్తే నేను బ్రేక్ ఈవెన్ అవుతాను, అంటే నేను ఎప్పుడు లాభపడిపోతా అనే పొజిషన్లో చాలా మంది ఉన్నారు, అవునా కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, అవునా కదా, ఇవన్నీ కూడా జరుగుతుంది. కానీ ఇది ఎప్పుడు అంటే 1980s మాట. కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, 21st సెంచరీలో మనం ఉన్నాం, అవునా కదా. 21st సెంచరీలో ఏమంటుందంటే బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఓకేనా, విన్నారా, బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఇక్కడ దానికి ఏమంటుందంటే ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ అంటుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు తీసుకుంటుందా, అప్పుడు మనకు షుగర్ బీపీ వచ్చే అవకాశం ఉంటే టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాంపిటీషన్ ఎలాంటి కాంపిటీషన్ అవసరం లేదు. ఇంకో విషయం, గొప్ప విషయం ఏంటంటే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత పెద్ద చేయమంటే ఏదో ఎక్స్పీరియన్స్ ఉంటుందా ఉండదా. సో దాన్ని మనకి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని చెప్పి. సో రియల్ చూస్తే మొత్తం అంటారు కదా, ఏమంటారంటే మొత్తం ప్రపంచంలో ఎన్ని విధాలు ఉన్నాయి, 7 విధాలు కదా. రియల్ గా చూస్తే ఇది 8వ విధం. ఎందుకంటే ఏమన్నా చేయాలంటే ఇప్పుడు జాబ్కి వెళ్ళాం, ఎగ్జాంపుల్గా ఏమడుగుతారు మేడం, జాబ్కి వెళ్తే ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఏం చదువుతారు అడుగుతారు, అడగరా, మనం చెప్పాల్సి వస్తుంది. ఎస్ సార్ నా పక్కనైనా సో అండ్ సో ఇదంతా ఓకే. వాళ్ళు ఏమంటారు, ఒక్కోసారి మీ ప్రొఫెషన్ కాదని. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక లెక్చరర్, ఒక టైపిస్ట్ అనుకున్నాం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంకో పర్సన్ రాడు, ఇంకో ప్రొఫెషన్ రాడు, అది కూడా మీరు పని చేయాల్సి ఉంటుంది అంటారా. సో అప్పుడేమంటారు, ఎస్ సార్ ఐ కెన్ డూ ఇట్ అంటామన్నా అంటారు. కానీ కంపెనీ ఎంత లాస్ ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని మొక్కలు మనకి ఏం సంబంధం లేదు, మనకి జాబ్ ఇస్తే చాలు, ఆ విధంగా జరిగిపోతుంది. కానీ ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే ఈ మీ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, కానీ ఏమడుగుతుంది ఇక్కడ, మనం ఏమడుగుతాం, డ్రీమ్స్ ఉన్నాయా అని అడుగుతాం. ఎవరైనా అడిగిన ఎంతవరకు మిమ్మల్ని, సరే మిమ్మల్ని ఏమైనా అడిగిన డ్రీమ్స్ ఉన్నాయా అని ఏమైనా అడిగిన, ఎవరు కూడా ఎక్కడ కూడా డ్రీమ్స్ అడగరు. నీకు ఎంత పని వస్తుంది, ఒక గంట సేపు ఎక్కువ చేస్తావా, ఇవి అడుగుతాం, అవునా కదా. సో ఆ విధంగా మార్కెట్లో మనల్ని వాడుకుంటున్నారు, అర్థమవుతుందా, మనల్ని వాడుకుంటున్నారు. ఓకేనా, అది మార్కెట్లో ఉన్న విధానం. సో మరి ఎట్లా చేయాలి మన బిజినెస్లో, 21st సెంచరీలో ఏం చెప్తున్నారంటే ఇవన్నీ ఏం లేవు, మరి ఏం చేయాలి, దానికి ఏం చెప్తున్నారంటే మనం చిన్నప్పటి నుంచి కస్టమర్తో మార్కెట్లో ఉన్నామా లేమా, ఎప్పటి నుంచి ఉన్నాం, మనం మార్కెట్లో కస్టమర్ ఉన్నాం, అవునా కదా. మనకి ఇంటికి కావాల్సిన వస్తువులు మనం తెచ్చుకోవచ్చు. మొన్న ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే పుట్టినాక కానీ పోయినాక కానీ టెన్షన్ లేదన్నాడు. ఎందుకంటే పుట్టినప్పుడు మనం కొనుక్కోం అంటే ఏం చెప్పిందంటే పుట్టిన నుంచి పోయేదాకా కస్టమర్ ఉన్నామని చెప్పిండు అనమాట. పుట్టినప్పుడు మనకేం టెన్షన్ లేదు, కస్టమర్ పోయినాక కూడా కస్టమర్ ఉంటాడు కానీ టెన్షన్ లేదు, అవునా కదా. సో ఆ విధంగా చమత్కారం చేసి సార్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఓన్లీ మార్కెట్లో ఇదేమన్నా బిజినెస్ అంటే సిఇఓ అని అనమాట, అంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అన్నారు. ఈ సిఇఓలో మన కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ ఏమన్నారంటే మనం అందరం మార్కెట్లో కస్టమర్గా ఉన్నాం. ఎప్పటి నుంచి ఉన్నాం, కస్టమర్ ఉన్నాం, అవునా కదా. సో ఈ రోజు మనం ఏమన్నా తెచ్చుకోవాలి, ఏదైనా వస్తువు తెచ్చుకోవాలనుకుంటే మనం ఏదో తీసుకుంటాం, కిరాణా షాప్ తీసుకుంటాం, దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ లో తెచ్చుకుంటాం. చిన్న ఏమంటాం, చిన్న గుండు పిండి కార్ నుంచి పెద్ద మర్సిడీస్ బెంజ్ దాకా ఎక్కడ ఉండాలి, మార్కెట్. ఈరోజు మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకో, ఎగ్జాంపుల్ గా మీ దగ్గర ₹1 కోటి ఉంది, ఇంట్లో దాచి పెట్టేస్తాం. కానీ ఈరోజు కొంత ఖర్చు పెట్టదు, మళ్ళీ కొంచెం ఎవరు ఖర్చు పెట్టాలి, పిల్లలు ఖర్చు పెట్టవచ్చు, మీ సార్ వాళ్ళు ఖర్చు పెట్టచ్చు, మీ సార్ ఖర్చు పెట్టచ్చు, లాస్ట్ ఎక్కడ ఖర్చు పెట్టాలి, వాటిని మార్కెట్ లో ఖర్చు పెట్టాలి, అవునా కదా. కానీ కొత్త విషయం ఏంటంటే మార్కెట్ లో ఖర్చు పెడుతున్నాం మనం, అయితే డబ్బులు పోతున్నాయో వస్తున్నాయి, మార్కెట్ లో ఖర్చు పెట్టి డబ్బులు పోతున్నాయి. నేను కొత్త మాట ఏం చెప్తుంటే మన మార్కెట్ లో మన డబ్బులు ఖర్చు పెడితే డబ్బులు వస్తాయి, బాగుందా లేదా. సో ఆ విధంగా గట్టి కొట్టు, ఆ విధంగా మనం మార్కెట్ లో ఎప్పుడంటే మార్కెట్ లో మనకు డబ్బులు వస్తాయి. సో దానికి ముందు అసలు మార్కెట్ లో మనం ఎట్లున్నాం, మార్కెట్ లో మనం ఏ విధంగా చూద్దామా మరి. సో ఇక్కడ మార్కెట్ లో మనం ఏ విధంగా చూద్దాము, ఇక్కడ మనం మార్కెట్ లో అదే కస్టమర్ గా మనం ఉన్నాం ఇక్కడ, ఓకేనా. రైటింగ్ ఎవరు పట్టించుకోకండి, జస్ట్ కాన్సెప్ట్ వినండి. మార్కెట్ లో మనం కస్టమర్ ఇక్కడ ఉన్నాం, రైట్. అయితే ఇక్కడ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఫ్యాక్టరీ అంటారు, ఈ ఫ్యాక్టరీలో వస్తువు తయారైంది, ఇక్కడ నుంచి మీకు మార్కెట్ లో వస్తువు తయారవుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ₹40 వస్తువు తయారవుతుంది, మన దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ₹100 అయింది, ఓకేనా. ₹100 అయింది, మార్కెట్ నుంచి మన దగ్గర ₹100 అవుతుంది. కానీ మనకు తెలిసింది ఈరోజు అదే
40 100 కంపెనీ రోజు తెచ్చుకుంటాను ఇస్తారా? ఇయ్యాడు. ఇయర్ వాళ్ళు ఒక సిస్టాన్ని రెడీ చేసి పెట్టేసారు, ఒక సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసి పెట్టి దాని ద్వారానే వెళ్ళాలి. అవునా కదా? ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఆండ్రాయిడ్ రూమ్ ప్రకారం వెళ్ళాలి. ఇంకా అంతేందుకు, షర్ట్ ఉంది, షర్ట్ తీసుకునే విధంగా ఒక సిస్టమ్ తయారు చేసిందా? అవునా కదా? గుండెలు ఇప్పాలి, తీసేయాలి, షర్ట్ వేసుకోవాలి, గుండెలు ఇప్పాలి, మన గుండెలు వేసుకోవాలి. దట్ ఈస్ సిస్టమ్ రెడీ చేసి పెట్టి ప్రతి దాంట్లో సిస్టమ్ ఉందన్నమాట. సో ఇదే విధంగా ఇక్కడ కూడా సిస్టమ్ తయారు చేసి పెట్టాం. ఆ సిస్టమ్ ద్వారా మీరు రావాలి, అప్పుడు మీకు ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుందని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మనకు వస్తువు ఎక్కడ తెచ్చుకుంటాం మనం? కిరాణా షాప్, రీటైల్ షాప్. ఈయన వస్తువులు తయారు చేస్తే ఈయన వస్తువులు తయారు చేస్తే ఈయన వచ్చేసి ఒక హోల్సేల్ తయారు చేస్తాడు, ఈయన వచ్చి ఒక డెలివరీ తయారు చేస్తాడు, ఈయన వచ్చి సిఎంఏ పేజ్ ఉంటాడు, ఆయన దగ్గర వస్తుంది. ఈయన ఫైనల్ కంపెనీ దగ్గర ఇస్తుంది. ఆ కంపెనీ దగ్గర ఆ వస్తువులను నైపుణ్యం పెడితే మన దగ్గర వచ్చేసరికి ఎంత అయింది? 100 రూపాయలు అయింది. ఎంత లాస్ అవుతున్నాం మనం? 60% లాస్ అవుతున్నాం. ఇంకో విషయం తెలుసా, గుండె గట్టిగా పెట్టుకోండి. ఇక్కడ మనం తరతరాల నుంచి ఈ 60% కోల్పోయింది. ఈరోజు మనం ఎందుకు రిచ్ లేమంటే కారణం మార్కెట్ విధానం. మీరు ఏమన్నామంటే ట్రెడిషనల్ మార్కెట్ అన్న ఏమన్నా ట్రెడిషనల్ మార్కెట్ లో మనం కస్టమర్ ఉన్నాం. చిన్నప్పటి నుంచి మనం అందరం కూడా, మనం కాదు, మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఖర్చు పెడుతున్నారు. మనకి ఇవ్వకుండా సరే వీళ్ళకి ఇస్తున్నా లేదా? సో ఈ విధంగా మార్కెట్ ఖర్చు పెడుతున్నారు. సరే ఖర్చు పెడుతున్నారు, పర్వాలేదు, 60% మనం కోల్పోతున్నాం. రైట్. ఇంకా ఇక్కడ ఏమొస్తుంది? అడ్వర్టైజ్మెంట్, యాడ్స్ వస్తాయి. ఓకేనా? ఈ యాడ్స్ వస్తారు. యాడ్స్ ఎవరు వస్తారు? మీరు వస్తారా? మేడం మీరు వస్తారా? అడ్వర్టైజ్మెంట్ లో ఎవరు వస్తారు? సెలబ్రిటీస్ వస్తారు. ఓ మహేష్ బాబు వస్తారు, లేకపోతే ఇంతకుముందు ఒక ఐశ్వర్య మేడం వచ్చేది. అవునా కదా? మహేష్ బాబు డబ్బులు లేవు, బీకారే, డబ్బులు వస్తున్నాయి. మరి అలాంటి వ్యక్తి కూడా ఒక పార్ట్ టైం కోసం వస్తున్నా లేదా? వస్తుంది. సంత్ కోసం, ఒక సంత్ ఎక్సబ్ కోసం మనకు యాడ్ ఇస్తుండ్రు. ఆ యాడ్ ఇస్తుండ్రు, మన సబ్బు గురించి అది చెప్తుండ ఒక మాట అంటాడు, మమ్మీ అంటాడు, వదిలేస్తాడు. మనం ఏమనుకుంటాం, అంత పెద్ద అయినా సబ్బు వాడుతుండ్రు, మనం కూడా అంతా. మీకు యాక్చువల్ ఇంకో విషయం తెలుసా? ఓపెన్ సీక్రెట్ మీకు చెప్తా. టీవీ ఎవరు కొన్నాం? మనం కొన్నాం. బిల్ ఎవరు కడుతున్నాం? మనం కడుతున్నాం. ఆ చూస్తే ఏమైందంటే అది సబ్ కాన్షియస్కి వెళ్ళింది. సబ్ కాన్షియస్ అంటే మనకు 2 మైండ్లు ఉంటాయి, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్. సబ్ కాన్షియస్ వెళ్ళిందో అనుకోకుండా ఆటోమేటిక్గా పని చేసేస్తుంది. అది చేసిన దాన్ని కూడా మనకు తెలియదు. అవునా కదా? సో అట్లాంటి పరిస్థితులు ఏంటంటే మనం షాప్కి వెళ్ళిపోతే ఆ సబ్బు తెచ్చుకుంటే వాటర్ ఇంట్లో వచ్చినా లేదు. అంటే పదే ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు చెప్పిన విషయం, వాళ్ళ విషయాలు మన మైండ్కి సబ్ కాన్షియస్కి వెళ్ళిపోవాలని పదే ఇవ్వడం జరుగుతుంది. మనం ఏమనుకుంటాము, అది ఎన్ని లక్షలు పెట్టి వీడు ఎందుకు ఇస్తున్నాడు, పిచ్చోడు అనుకుంటాం. వాడు పిచ్చోడు, వాళ్ళు పిచ్చోడు చేస్తుంది. సో అది మాట. ఓకేనా? అయితే ఎందుకు చెప్తున్నాడు ఇట్లా అంటే ఈయనకి 5 నుంచి 8 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు సబ్బు గురించి అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు. మనం ఏమనుకుంటాం, ఆయన వస్తువులు పోతుంది అనుకుంటాం. కాదు. ఆయన ఎందుకు చెప్తుందంటే మన మీద ప్రేమ కాదు, సబ్బు మీద ప్రేమ కాదు. ఎవరి మీద ప్రేమ? డబ్బు మీద ప్రేమ. సో అందుకోసం ఆయన అది చెప్పడం జరుగుతుంది. అవునా కదా? సో ఇంకా సచిన్ ఏమంటాం మనం, ఆయన క్రికెట్ కి గాడ్ అంటాం. అవునా కదా? క్రికెట్ కి గాడ్ అంటాం. ఆయన దేని గురించి యాడ్ ఇస్తాడు? బూస్ట్. ఏదే చెప్తాడు, బూస్ట్ అంట. అవునా కదా? బూస్ట్ కోసం యాడ్ ఇస్తాడు. మరి బూస్ట్ వాడినందుకు ఆయన 6 కొట్టిందని ఆయన చెప్తున్నాడు. సిగరెట్ ఏమంటాడు ఆయన? ఆయన ఎనర్జీకి బూస్టే కాదని చెప్తాడు. సో మనం ఎవరైనా మళ్ళీ ఆ కప్స్ అందరూ తాగిదాం, నాకు తాగిదాం. మరి ఎందుకు చెప్తున్నాడు అంటే డబ్బులు. ఈరోజు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ ప్రొఫెషన్ ఇచ్చిపెట్టి బయట ప్రొఫెషన్ వల్లనే కోర్టుగా. సచిన్ టెండూల్కర్ అంత ఫేమస్ అయిన డబ్బులు సంపాదించేది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారానే అంత డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసింది. అవునా కదా? నేను ఎందుకు చెప్తుంటే వాళ్ళకి తప్పని చెప్పట్లేదు. అంటే అలాంటి వ్యక్తులు కూడా ఒక పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారు, ఒక పార్ట్ టైం వర్క్ చేస్తున్నారు. మనం ఎందుకు చేయకూడదు? అర్థమవుతుందా? మనం ఎందుకు చేయకూడదు? అది ఇంపార్టెంట్. ఇంకో విషయం, మీ చుట్టుపక్కల ఒక పెద్ద వ్యక్తి ఉంటాడు, ఆయన ఇల్లు బాగుంటుంది, ఆయన కారు బాగుంటుంది, కానీ ఆయన ఒక్క పని చేయడు. మీరు అర్థం చేసుకోండి. మీరు చూడండి, ఆయన ఒకటే పని చేయడు, 4-5 పనులు చేస్తాడు. సో అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో అది కూడా నేను మీకు చెప్తున్నదంటే ఇలాంటి వ్యక్తులు చేస్తూ మనం చేయొచ్చు. ఓకే, అందుకోసం చెప్తున్నా. సో అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇవన్నీ కూడా జరిగింది. కానీ ఇన్ని డబ్బులు ఇస్తున్నారు. ఎవరు డబ్బులు? ఫైనల్ గా మన డబ్బులు. 40 కాస్త 100కి ఇస్తున్నారు. ఆ డబ్బులు ఎవరు అంటే మన డబ్బులే. అందుకోసమే ఇవన్నీ చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా తీసుకుంటే మార్కెట్ లో ఎవరు ఇంపార్టెంట్ అంటే కస్టమర్స్, దాని తర్వాత కంపెనీ కూడా ఇంపార్టెంట్. అవునా కదా? వీళ్ళిద్దరు ఇంపార్టెంట్. ఈ మధ్యవర్తులు అవసరం లేదు. కానీ మధ్యవర్తులు ఏం తప్పు చేయకుండా మనం అది కూడా చెప్తున్నా. మధ్యవర్తులు సిస్టాన్ని ఫాలో చేస్తున్నారు అంతే.
సో ఈ విధంగా మార్కెట్లో ఉన్న విధానం. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఈ రోజు ఈ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా ఆరోగ్యం వస్తుందో పోతుందా మీరే చెప్పండి. పోతుంది. సో ఆరోగ్యం పోతుంది, మళ్ళీ ఆదాయం పోతుంది. మరి ఎందుకు వాడుతున్నాం? మార్కెట్ అంటే ఆరోగ్యం పోతుంది, డబ్బులు కూడా పోతుంది. ఎందుకు వాడుతున్నాం తెలియదు. అంటే మనము మనల్ని కంట్రోల్ చేసుకోవట్లేదు. మనం ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మార్కెట్ కంట్రోల్ చేస్తుంది. అది మనం తెలుసుకున్నాం, సక్సెస్ అయినట్టు. అవునా? అది మనం తెలుసుకున్నట్టు సక్సెస్ అయినట్టు. ఓకే, అది మర్చిపోలేదు కూడా. సో ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది. అయితే ఇంకా నేనేమంటున్నా అంటే ఇంకో విషయం కూడా చెప్తా. మార్కెట్ వాళ్ళు ఒక వస్తువుని తయారు చేసే విధానంలో మార్పులు తీసుకొచ్చేది ఏంటంటే కస్టమర్కి తక్కువ ఇవ్వాలి. అంటే మార్కెట్లో సస్తగా ప్రోడక్ట్ అంటే తక్కువ రేట్లో ఇస్తే మార్కెట్లో కస్టమర్ అలవాటు పడి తీసుకుంటాడు. అవునా కదా? ఆ విధంగా తయారు చేసి మనం మంచి క్వాలిటీ గురించి చెప్తే ఎవరికి కూడా అర్థం కాదు. ఫస్ట్ పాయింట్. సో ఇదంతా తీసుకుంటే ఇలా ఉంది. మన కంపెనీ ఏమంటుంది మరి అంటే ఇక్కడ ఈ మధ్యవర్తులు అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ ఏమంటే మన కంపెనీ ఇక్కడ ఉంటుంది, ఫ్యాక్టరీ ఇక్కడ డైరెక్ట్ నేను మీకు ఇస్తా, నా దగ్గర తీసుకోండి అని చెప్తుంది. తీసుకుంటే నాకేంటి లాభం అనుకుంటే ఇక్కడ కంపెనీ ఏమంటుంది, ఈ మధ్యవర్తులకి ఏదైతే ఉందో ఆ 60% నేను ఇస్తా, 100% ప్యూర్ ప్రొడక్ట్ ఇస్తా, నా దగ్గర తీసుకోండి అంటుంది. ఇంకేంటంటే ఇంకా 30 days వాళ్ళు రిటర్న్ పాలసీ ఇస్తుంది. సాటిస్ఫాక్షన్ 100% గ్యారెంటీ రిటర్న్ పాలసీ ఇస్తున్నప్పుడు ఎక్కడ వాడతాం? అప్పుడు ఇక్కడ వాడతాం, ఇక్కడ వాడతాం, ఇక్కడ కింద వాడతాం. దీన్ని ఏమంటామంటే దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో మనం ప్రొడక్ట్ తీసుకోవచ్చు అని కంపెనీ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అవునా కదా? సో ఇదొకటి. తర్వాత మనకి ఇంకా ఏమంటున్నారు, ఎట్లిస్తుంది మనకి ఇవన్నీ కూడా ఎట్లిస్తుంది చూద్దామా మరి. ఎట్లిస్తుంది అని చెప్పే కంపెనీ ఏమంటుందంటే ఇక్కడ 60% ఇస్తా ఉంటుంది, ఆదాయం కూడా ఇస్తా ఉంటుంది. ఓకేనా? దానికి కంపెనీ ఏం చెప్తుంటే మనం బయట మార్కెట్ లో ఉన్నదాన్ని మనం బయట ఏమంటామంటే కిరాణా షాప్ అనొచ్చు, కిరాణా షాప్ కావచ్చు, అండ్ మెడికల్ షాప్ కావచ్చు, ఫెర్టిలైజర్ షాప్ కావచ్చు. ఇవన్నీ కనుక మన కంపెనీ చెప్తుంది. తర్వాత గ్రేట్ కంపెనీ ఏమంటుందంటే ఎస్టీ మార్కెటింగ్ కంపెనీ ఏమంటుంది చూద్దాం ఒకసారి. దీనికి ఏం వ్యత్యాసం చూద్దాం. ఓకేనా? ఇక్కడ బయట మార్కెట్ లో మనకు ఎంఆర్పి వరకే మనకు డబ్బులు ఇస్తుంది, ఎంఆర్పీకే ప్రొడక్ట్ ఇస్తుంది, ఎలాంటి డిస్కౌంట్ మనకి ఇవ్వదు. ఓకేనా? డిస్కౌంట్ విషయం చూసుకుంటే ఎలాంటి డిస్కౌంట్ మనకు ఇవ్వదు. ఓకేనా? ఎలాంటి డిస్కౌంట్ మనకి ఇవ్వదు. మన కంపెనీలో ఏం చేస్తుందంటే 10 to 20% మనకి డిస్కౌంట్ ఇస్తుంది. అంటే డీపీ ప్రైస్ అంటే డిస్ట్రిబ్యూట్ ప్రైస్ కావచ్చు. ఓకేనా? డిస్కౌంట్ ప్రైస్ కూడా మనం అనవచ్చు. ఓకేనా? సో అట్లా ఇస్తుంది. బయట మార్కెట్ లో ఇంకా మనకి ఏమన్నా క్యాష్ బ్యాక్ ఏమన్నా ఉందంటే ఎలాంటి క్యాష్ బ్యాక్ లేదు మనకి. ఇక్కడ ఏమంటుందంటే 5 to 16% మనకి క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. ఇది కూడా ఎప్పుడు వస్తుందంటే 10వ తారీఖు సాయంత్రం 7 వరకు మీ అకౌంట్ లో వచ్చేస్తుంది. అవి డబ్బులు 100 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, సింగిల్ బిల్ కూడా కావచ్చు, ఇంకా వచ్చేస్తుంది. ఓకేనా? ఇట్లా బయట వస్తుందా? బయట ఎక్కడ కూడా రాదు. తర్వాత బయట మార్కెట్ లో మనకి ఏమన్నా ఫ్రీ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయంటే ఎలాంటి ఫ్రీ ఆఫర్స్ బయట మనకి లేవు. ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే మనకి 10% వర్క్ ప్రొడక్ట్స్ ఫ్రీ ఆఫర్ ఎవ్రీ మంత్ మనకు వస్తుంది. అదొకటి. దీని తర్వాత తీసుకుంటే ఇంకా మనకి లాయల్టీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ లాయల్టీ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఈ రోజు మనం ప్రొడక్ట్స్ వాడుతున్నాం, ఎన్నో నుంచి వాడుతున్నాం, చిన్నప్పటి నుంచి వాడుతున్నాం. కానీ సంవత్సరానికి ఒక్కరన్నా మనకు ఫ్రీ ఇచ్చిన ప్రొడక్ట్స్ ఎవరు కూడా ఇవ్వలేదు కూడా. అవునా కదా? సో ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే మీరు 4 నెలలు కంటిన్యూగా మా దగ్గర కస్టమర్గా వాడినట్టయితే మా దగ్గర ఏమంటుందంటే 100 PV తీసుకున్నట్టయితే ఈ 100 PV తీసుకుంటే ఇక్కడ 3000 ఎంతలు అవుతుంది. దీన్ని కంటిన్యూగా 4 months తీసుకుంటే 5th month లో మీకు 2500 ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తా అని చెప్తుంది, గోచరిస్తా అని చెప్తుంది. బాగుంది కదా? 5,000 అవుతుంది కదా? ఎస్. ఓకే. ఇక్కడ నేనేమంటున్నానంటే 5,000 నుంచి 6,000 అవుతుంది కదా, ఒక 4,000 తీసుకోవచ్చు ఖర్చు ఇంట్లోకి 4,000 తీసుకోవచ్చు కదా, అదే చెప్తున్నా. ఇక 4,000 మనం నెల కొనుక్కుంటే 5 నెల 2,500 ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకరు ఇట్లా అంటారు, నేనేమంటే నాకు 2,000 అనే అవుతుంది అంటారు, నాన్న 2,000 అనే అయితే అంటారు. దానికి కంపెనీ ఏం చేస్తుందంటే 2,500 ప్రొడక్ట్స్ కొనుక్కుంటే 4 నెలలు కొనుక్కుంటే మనకి 5th month లో వచ్చేసి 1,250 ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తుంది. దీనిలో 50% వస్తుందా లేదా? సో ఇక్కడ ఈ విధంగా మనకు కంపెనీ ఆఫర్స్. ఇంకో విషయం తీసుకుంటే మనకు బయట ప్రొడక్ట్ గ్యారంటీ ఏమంటుందంటే ఎలాంటి బయట ప్రొడక్ట్ గ్యారంటీ ఇక్కడ ఏమంటుందంటే మనకి 30 days పాలసీ ఉంది. నచ్చితే వాడు, నచ్చకుంటే పాత షర్ట్ ఎలా అయినా ఉంది. సో అది మీరు ఇక్కడ ఇవ్వచ్చు అంటుంది. దాని కండిషన్ ఏంటంటే
జిఎస్టీ యాడ్ అవుతుంది. బిజినెస్ అనగానే గవర్నమెంట్ ఏం చేస్తుంది, జిఎస్టీ యాడ్ చేస్తుంది, సెంట్రల్ ట్యాక్స్ యాడ్ చేస్తుంది. సో జిఎస్టీ మినహాయింపు మిగతా డబ్బు మనకి ఎంత ఉందో అంత మన కంపెనీకి రెడీ ఉంది. అయితే ఇంకా తీసుకుంటే బయట ప్రొడక్ట్ బెనిఫిట్స్ ఏమన్నాయంటే ఎలాంటి బెనిఫిట్స్ బయట లేవు. ఇక్కడ ఏమంటుందంటే మనకి 45 to 50% మనకి ప్రొడక్ట్ బెనిఫిట్ అనేది ఉందని చెప్తున్నారు అన్నమాట. ఎట్లా అంటే ఇక్కడ మనకి ఎంఆర్పీ తీసుకొని ఇక్కడ ఇస్తుంది, ఇక్కడ బయట డబ్బులు ఇస్తుంది, మన 10 ప్రొడక్ట్స్ ప్రొడక్ట్ ఇక్కడ ఇస్తుంది, మనకి తీసుకుంటే 50% బెనిఫిట్ వస్తుంది. ఓవరాల్ గా మనకి 50% బెనిఫిట్ అంటే 4,000 పెట్టి అంటే 5 నెలలు మన ఆఫర్ తీసుకునేసరికి మనం 50% బెనిఫిట్ తీసుకుంటున్నాం. ఓకే, అయితే కంపెనీలో ఎంత తీసుకుంది ఆల్రెడీ 60%, 50% కస్టమర్ ఉంటేనే మనకు బెనిఫిట్ వస్తుంది. బయట వచ్చే అవకాశం ఉందా? అవకాశం ఏమీ లేదు. ఓకేనా, ఇక్కడ మనకు అవకాశం వస్తుంది. ఇంకెంత పర్సెంట్ ఉంటుంది? ఇంకా 10% ఉంది. అవునా కదా? ఈ 10% కూడా మీకు చెప్తా ఎట్లా అనేది. ఓకేనా, 10% ఎట్లా చెప్తా అంటుంది అంటే నేను ఏమంటే ఇక్కడ ఇవన్నీ కూడా అంటే మనకి ఇక్కడ ఏమైంది, ఆరోగ్యం పోయింది, ఆదాయం పోయింది. నేనేమంటా ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది అంటే మనమే వాడదాం, ఇక్కడ చెప్తామా? చెప్దాం. చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. అది ఇంకా క్లియర్ నేను చెప్తున్నా అంటే ఇక్కడ ఒక 6 నెలల నుంచి డైలీ మనం 2 నుంచి 3 గంటలు పనిచేసినట్టయితే 6 నెలల నుంచి 2 years మనం పనిచేసినట్టే దీంట్లో నెలకి ₹1,00,000 తీసుకోవచ్చు. ఎంత? 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే 1 lakh రూపీస్ వస్తుందంటే రోజు ఒకరు చెప్పొచ్చా? ఎంతమంది చెప్పొచ్చు? రోజు ఒకరు చెప్పొచ్చా లేదా? 10 మందికి చెప్పొచ్చు. అవునా కదా? రోజు ఒకరు చెప్పొచ్చు. రోజు ఒకరు చెప్పొచ్చు అనుకుంటే నెలకి ఎంతమంది అవుతారు? 30 మంది. 31 ఎంతమంది అయితే 30 మెంబర్స్ అవుతారు పక్క కదా. సో పక్క 30 మెంబర్స్ అవుతారు. సో అందరు వస్తారా? మరి అందరు రారు. కొంతమంది ఏంటంటే నువ్వు వాడన్నా, వాడినాక నీకు ఈ 1,00,000 వచ్చినాక వస్తాను. అవునా? 1,00,000 కూడా కాదు, 50,000 తెచ్చుకోకపోతే వస్తాను. అవునా కదా? అయితే అందులో 10 మంది అట్లా అంటారు. ఇంకా 10 మంది ఏమంటారు, అమ్మ ఇది చెప్తే నేను వాడాలా, నేను చిన్నప్పటి నుంచి 1,00,000 వాడతాను, మా అమ్మ నేర్పించింది 1,00,000 వాడతాను, మా అమ్మ ఒప్పించింది, మా అమ్మ గుర్తుంటే 1,00,000 వాడతాను. అవునా కదా? ఇంకొక అంటాడు నేను సంతూర్ వాడతాను చిన్నప్పటి నుంచి. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాను అనమాట, నేను సంతూరే వాడతాను, మా ఆవిడ సంతూర్ తప్పితే ఇంకోటి వాడదని చెప్పి. ఆ సంతూర్ ఎవరు గుర్తు చేసింది? ఎవరు తెచ్చింది? ఇంట్లోకి అయినా కదా తెచ్చింది. సో అట్లా సెంటిమెంట్ పెట్టుకుని కూర్చుంటాం. జీవితం మారాలి కానీ ఆనే కూర్చుంటాం. అవునా కదా? ఎప్పుడైతే మన ఆలోచన మనం మారుస్తామో అప్పుడు సక్సెస్ అని, లేకపోతే సక్సెస్ కా. సో అట్లా అయితే ఇంకా 10 మంది ఉంటారు కదా. 10 మంది ఏమంటారు? సో మీ పేరు తీసుకొచ్చా సార్? నేను శ్రీనివాస్. అయితే సో నా పేరు కూడా చెప్పడం మర్చిపోయాను నేను. ఓకే, లాస్ట్కి చెప్తాను. సో శ్రీనివాస్ సార్ ఏమంటారు? అయితే శ్రీనివాస్ సార్ ఫ్రెండ్స్ ఏమంటారు? శ్రీనివాస్ సార్ చెప్తే కరెక్ట్ ఉంటుంది. సో మనం మారొచ్చాక ఒక 10 మంది నిర్ణయం తీసుకుంటాం. ఓకేనా? ఆ 10 మంది నిర్ణయం తీసుకుంటే ఎక్కడ వచ్చిందో చూద్దాం. మనం ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఓవరాల్గా ఓకే పది మంది చేస్తే ఎక్కడ ఇక్కడ ఏమవుతుందంటే సెల్ఫ్ గా మనం ఏం చేసినా ఒక 4,000 రూపాయలు తీసుకున్నాం. 4,000 రూపాయలు పర్చేజ్ చేయొచ్చు కదా ఈజీగా. ఓకేనా? 4,000 తీసుకున్నాం, సెల్ఫ్ కొన్నాం. తర్వాత ఒక 10 మంది మనతో పాటు వచ్చారు. 10 మందికి ఏం చేసామంటే వాళ్ళ ఆస్తులు ఏమో ఫీల్ మనం. చాలా మంది ఏమనుకుంటారంటే సబ్బు చీలింగ్ చేయబట్టే వాళ్ళ ఆస్తులు అన్నీ ఫీల్ అయిపోతారు. నాకు అర్థం కాదు, ఇప్పటికి కూడా అర్థం కాదు. ఎందుకంటే అది మన టాటా కంపెనీ కాదు, అది పెట్టుకుంటే మనకి డబ్బులు వస్తుంది. అవునా? సో క్లియర్గా ఇక్కడ ఏంటంటే ఒక 10 మంది వచ్చి 10 మంది వాళ్ళ ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకోవడం జరిగింది. 4,000. ఇక్కడ ఎంత అయిన టర్నోవర్? 40,000. అంటే 40,000 టర్నోవర్ 40K అయింది. సెప్టెంబర్ 40K అయింది. 40K కంపెనీ ఏమంటుంది అంటే వివేక్. సో వివేక్ కంపెనీ ఏమంటుంది? ఇక్కడ వివేక్ గారు వచ్చిండు. సో ఈ వివేక్ గారు కూడా కంపెనీలో పర్చేజ్ చేసుకుని తీసుకొని వాడిన తర్వాత ఇక్కడ జరిగింది ఏంటంటే కంపెనీ టర్నోవర్ జరిగింది. కానీ కంపెనీ ఏం ఆలోచిస్తుంది? ఎవరి ద్వారా టర్నోవర్ జరిగింది ఆ టర్నోవర్ గురించి తెలుస్తుంది. ఇక్కడ తీసుకుంటే క్లియర్ ఏమైందంటే 10% ఇలా 40% ఎంత? సింపుల్ గా 4,000 రూపాయలు వస్తుంది. ఓకేనా? 30 క్యాష్ ఒకసారి 4,000 రూపాయలు వచ్చి మంచి ఇన్కమ్. ఈ 10 మంది ఏమంటారు? మాకు ఏం రాలేదు, మీరు ఏం చేసిన అడుగుతున్నాడు కదా. అడిగితే మీరేం చెప్తారు? మీకంటే కొంచెం ఒక
పూర్తి చేసిన 10 మంది చెప్పిన చెప్పాము. సో అక్కడ వీళ్ళు ఏం చేశారంటే సో అదే మేము కూడా చేస్తామని చెప్పాలి. సో మాకు డబ్బులు కావాలంటారు కదా, ఈ 10 మంది కాకపోతే ఇక్కడ ఏమైందంటే 100 మంది అయితే 100 ఇంటూ వాళ్ళు ఏం చేసిన 4,000 రూపాయల షాపింగ్ చేసుకుంటే ఏముంది ఒక ఎగ్జాంపుల్ ప్లాన్. ఇక్కడ షాపింగ్ చేసుకుంటే 4 లక్షల టర్నోవర్ అయింది. 4 లక్షల టర్నోవర్ నుంచి 10% అంటే సింపుల్ గా 40,000 40,000 ఇంత వచ్చింది. ఎంత వచ్చింది? 40,000. ఎందుకంటే మంచి ఇన్కమ్ కదా, సూపర్ ఇన్కమ్ సూపర్ ఇన్కమ్. ఓకే అవునా కదా? Yes. సో 4,000 రూపాయలు వస్తే ఈరోజు లైఫ్ ఈజీగా గడిచిపోతుంది. అంటే మంచిగా సాగు నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే 100 మంది ఏమంటారు, మీకు 4,000 వచ్చింది, మాకు 4,000 వచ్చింది, 40,000 వచ్చింది, ఎట్లా అడుగుతారు. సో ప్రోడక్ట్ దమ్ముంది, ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి, మాకు హెల్ప్ చేయండి మాకు అని అడుగుతున్నాడు కదా. నెక్స్ట్ లెవెల్ అంటే సింపుల్ గా ఈ 100 మంది కూడా ఒక్కొక్క 10 మంది చెప్తే ఇక్కడ ఏమైందంటే ఓవరాల్ గా మీటింగ్ 1000 మంది అయ్యారు. ఈ 1000 మంది కూడా ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి కావాల్సిన సామాన్లు షాపింగ్ చేంజ్ చేశారు. షాపింగ్ చేంజ్ చేసి జరిగింది ఏంటంటే కంపెనీకి వచ్చేసి 40 లక్షల టర్నోవర్ జరిగింది. 40 టర్నోవర్ జరిగితే కంపెనీ ఏమంటుంది, మళ్ళీ చెక్ చేసుకుంటుంది ఎవరి ద్వారా వచ్చిందని చెప్తుంటే ఇక్కడ తీసుకుంటే 10% తీసుకుంటే మనకి 4 lakhs ఇన్కమ్ వచ్చింది. 4 lakhs ఇన్కమ్ వస్తే సూపర్ అయితే అయితే 100% సింపుల్ అయిపోతే ఇక్కడ నేను చెప్పినట్టు లగ్జరీ వస్తారా, వస్తుంది లగ్జరీ వస్తుంది, లగ్జరీ మనకి ఆరోగ్యం వస్తారా, వస్తుంది. ఆరోగ్యం మన దగ్గర ప్రోడక్ట్స్ ఏమున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోడక్ట్స్ హెల్త్ కేర్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, దాని తర్వాత బ్యూటీ కేర్, ఆరోగ్యము, మన తర్వాత బ్యూటీ గురించి సౌందర్యం కూడా కావాలి కదా మంచిది. సో సౌందర్యం, దాని తర్వాత ఈరోజు ఆరోగ్యం వచ్చేసింది, మరి ఇంకా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా, మరి ఎట్లా చేద్దాం, మరి అందరూ రెస్ట్ చేయరు కదా, చేస్తారు అందరూ చేయరు, కొంతమంది ఉంటారు రెస్ట్ చేయడం, మన వాళ్ళకి ఎట్లా ఆరోగ్యం. చాలా మంది ఏమంటారు పప్పులు ఉంటే కూడా బాగుంది అంటారు అన్నారా. సో మరి వాళ్ళకి ఎట్లా చేద్దాం. సో దానికోసం కంపెనీ ఏం చేసిందంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ తీసుకొచ్చింది. అగ్రికల్చర్ ప్రోడక్ట్ తీసుకొచ్చి అందరూ కూడా బిజినెస్ చేస్తారు, అవునా కదా. సో రైతులకు కూడా హెల్ప్ చేస్తున్నాం మనం, అప్పుడు ఇంకా ఆరోగ్యం ఇంకా బాగుపడుతుంది. సో దానికోసమని అగ్రికల్చర్, మనకి హెల్త్ కేర్, తర్వాత బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా చాలా ప్రొడక్ట్స్ మనకి రేంజ్లో ఇవ్వడం జరిగింది అనమాట. సో అదొకటి. తర్వాత ఇప్పుడు ఆరోగ్యం కూడా వచ్చేసింది, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా, ఇవన్నీ కూడా రావడం జరిగింది బిజినెస్ ద్వారా. సో ఇది బిజినెస్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్. సరే ఇదంతా కరెక్టే బాగానే ఉంది, మరి కంపెనీ ఎవరు? సో కంపెనీ గురించి మరోసారి మనం పేరు తీస్తున్నాం, వెస్టీజ్ మార్కెటింగ్ కంపెనీ. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం 5 వాక్యాల. ఈ కంపెనీ 2004 స్టార్ట్ అయింది. ఎక్కడ ఉన్నాం మనం? 2024 లో ఉన్నాం. అంటే కంపెనీ స్టార్ట్ అయింది 20 సంవత్సరాలు ఆల్రెడీ చేసుకుంది. గోల్డ్ లో 20 years వచ్చేసింది. ఒక కంపెనీ మార్కెట్ లో గ్లోబల్లీ 20 years నడుస్తుందంటే దమ్ముగా లేదా? దమ్మున్న కంపెనీ కదా, లేకపోతే నడదు మార్కెట్. ఏదైనా కంపెనీ 5 సంవత్సరాలు నడుస్తుందంటే గ్రేట్. ఓకే పర్లేదు, 10 సంవత్సరాలు నడుస్తుందంటే గ్రేట్, 50 years నడుస్తుంది ఇంకా గ్రేట్. ఇప్పుడు ప్లాటినం, మనం ప్లాటినం లో ఉన్నాం అనమాట. ఓకే, అంత పవర్ఫుల్ కంపెనీ, 20 years కంపెనీ, గ్లోబల్లీ నడుస్తుంది, చాలా పవర్ఫుల్ కంపెనీ. దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే కంపెనీ స్టార్ట్ అయింది, ఒక 6 మంది డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ అయింది. తీసుకుంటే 3 crores యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ మన కంపెనీలో ఉన్నారు. ఓకేనా? అయితే లాస్ట్ ఇయర్ మనకి ఈసారి జూన్ 2 జరిగినప్పుడు కంపెనీ సార్ ఏమంటే మీరు కేవలం డిస్ట్రిబ్యూటర్సే కాదు, ఇదేంటి కేవలం డిస్ట్రిబ్యూటర్సే కాదు, కంపెనీ యొక్క మీరు పార్ట్నర్స్ అని చెప్పి, కంపెనీలో మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ కాదు, మీరు ఒక పార్ట్నర్స్ అని చెప్పింది అనమాట. ఎంత బిజినెస్ సేల్ చేస్తే దాని మీద ఇన్కమ్ ఇస్తున్నాం, సేల్స్ మెన్స్ కాదు మీరు, అయితే పార్ట్నర్స్ గా కంపెనీ చెప్పడం జరిగింది. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ మనకి 20 crores స్కూల్ ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ 10 crores, నెక్స్ట్ ఈ 6 నెలల్లో 10 crores స్కూల్ లో ఉన్నాం, నెక్స్ట్ 6 నెలల్లో 10 crores స్కూల్, అంటే ఇప్పుడు 20 crores ఎక్స్ట్రా ఇస్తుంది కంపెనీ అవునా కదా. సో అట్లా ఇవ్వడం జరిగింది కాబట్టి. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే కంపెనీలో మనకి 10 ప్రొడక్ట్స్ ఉంటే ఈరోజు తీసుకుంటే మనకి 400 నేషనల్ ప్రొడక్ట్స్ రేటా పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఫస్ట్ ఇయర్ లో వీళ్ళకి 5 కోట్ల టర్నోవర్ నడుస్తే, లాస్ట్ ఇయర్ లో వీళ్ళకి 3,000 కోట్ల టర్నోవర్ నడిచింది. గొప్ప పెద్ద కంపెనీ కదా, ఇంత పెద్ద కంపెనీ. అయితే నెక్స్ట్ ఇంకా ఇంత పెద్ద కంపెనీ, అయితే నెక్స్ట్ ఇంకా మనకి ఈ కంపెనీ అంటే $1 billion ఏంటంటే 750 కోట్ల రూపాయల టర్నోవర్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. నేనేమంటా అందులో మనకి ఎంత కావాలి?
అని నేను చెప్తున్నాను. సో అలాంటి కంపెనీలు మనం ఓకే అంటే ఇంకా అయితే 2 బ్రాంచెస్ ఉండేవి తీసుకుంటే మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే 3,500 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకు బ్రాంచెస్ జరిగింది. అదొకటి. నెక్స్ట్ మనం ఏమంటాం ఇండియాలో ఉండాలి, ఇండియన్ కంపెనీ కావాలంటే గవర్నమెంట్ అదే అడుగుతుంది కదా. సో ఈ రోజు కంపెనీ ఏం చేస్తుందంటే ఇండియాలో స్టార్ట్ అయింది. ఈరోజు తీసుకుంటే ఇండియాలో స్టార్ట్ అయిన 10 కంట్రీస్లో సక్సెస్ఫుల్గా కంపెనీ రన్ అవుతుంది. 10 కంట్రీస్లో ఉంది అన్నమాట కంపెనీ. అయితే ఫస్ట్ 2 బ్రాంచెస్ ఉంటే ఇది ఇంత అయింది. ఇండియాలో ఒకే కంట్రీలో ఉండే ఇది తీసుకుంటే 10 కంట్రీలోకి వెళ్ళిపోయింది. ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది అంటే ఇక్కడ తీసుకుంటే ఇండియా, నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఘానా అండ్ ఐవరీ కోస్ట్, ఓకే కువైట్, ఇన్ని దేశాల్లో కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని స్టార్ట్ అవుతుంది. సో కంపెనీ ఇంకా ఏంటంటే మిషన్ అండ్ మనకి ఇంకా ఎయిమ్ కోడ్ కంపెనీ రన్ అవుతున్నాం. అయితే ఇండియాలో తీసుకుంటే మనం ఏదో నెంబర్ 1 కంపెనీ ఏ రంగంలో తీసుకున్నా మనకి గ్లోబల్లీ తీసుకుంటే 100 టాప్ కంపెనీ తీసుకుంటే మనం 30 ప్లేస్లో ఉన్నాం, 30 ప్లేస్లో ఉండడం జరిగింది కంపెనీ. ఓకేనా? అంత కంపెనీ కూడా విజన్ ఏంటి అంటే వీళ్ళ మిషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మిషన్ ఏంటంటే టాప్ 100 టాప్ అంటే గ్లోబల్లీ టాప్ 10లో ఉండాలి, బెంచ్ మార్క్ ఉండాలి. కంపెనీ అంటే ఇలా ఉండాలి, బెంచ్ మార్క్ ఉండాలి. ఇంకా మిషన్ ఏం పెట్టుకున్నారు అంటే విజన్ ఏం పెట్టుకున్నారు అంటే ఎవరైతే ఈ బిజినెస్ చేస్తారో, ఎవరైతే ఈ బిజినెస్ ప్రొఫెషన్గా తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలి. విజన్ పెట్టుకుని కంపెనీ మనం అలాంటి గొప్ప కంపెనీ మనం. ఓకేనా? ఇదంతా అయితే నెక్స్ట్ తీసుకుంటే అంతా బాగానే ఉంది. మరి కంపెనీ ఇంకా ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్ విషయం తీసుకుంటే మరి ఎవరు మనకి ఎడ్యుకేషన్ ఇస్తారు? ఏంటని తీసుకుంటే మనం ఇక్కడ విండింగ్ సిస్టమ్ ఉంది. సో విండింగ్ సిస్టమ్ మనకి గ్రేట్ ల్యాబ్స్ చేయవచ్చు మనం. విండింగ్ సిస్టమ్ ద్వారా మనకి ఎడ్యుకేషన్ ఇస్తుంది. విండింగ్ సిస్టంలో ఎలా ఉందంటే సంతు కలుగుతుంది అంటే 1 రూపాయలు ఉంటాయి. కానీ చీమ వెళ్తుందంటే చీమను కొనుక్కుంటూ దాన్ని వెళ్తుంది. చీమకి అపకారం చేయడం మంచిగా చేస్తారా? అలాంటి యొక్క ఎడ్యుకేషన్ మనకి ఇస్తుంది. వరల్డ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఎక్కడ కూడా దొరకదు. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ దొరకదు. ఇప్పుడు బయట మనం పిల్లలందరూ చదివిపిస్తున్నాం. ఈరోజు చదువు కొనుక్కుంటున్నాం మనం అందరం. అవునా కదా? లక్ష్యాలు పెట్టి కొనుక్కుంటాం కదా. అవునా? ఎడ్యుకేషన్ చిన్న ఎడ్యుకేషన్ రాసినాం మనం. ఓకే కొంటున్నాం మనం. అవునా కదా? కానీ కొంటున్నాం కానీ ఆ ఏదో టీచర్ చెప్తున్నాం ప్రాక్టికల్ ఏమనుకుంటారు. ప్రాక్టికల్ ఉండాలి. ప్రాక్టికల్ ఏం లేదు. అలా గొప్ప మీరు తెలుసుకో కన్నా ప్రాక్టికల్ తెలుసుకోకు ప్రాక్టికల్ సంబంధం. అవునా కదా? సో అట్లా సిచ్యువేషన్ వస్తుంది. ఇక్కడ ప్రాక్టికల్గా చేసిన వ్యక్తులు ఉన్నారు, 1 రూపాయలు తీసుకుంటారు. ఓకేనా? అసలు ఒక గురువు కూడా చెప్పిన విషయం మనం చెప్తారు. సో అలాంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే దానికి సరే మనం మరి ఎవరెవరు సక్సెస్ చూద్దాం, మరి సక్సెస్ఫుల్గా చూద్దాం. మరి సో ఇది సక్సెస్ఫుల్ కంటే మనం దీంట్లో ఇక్కడ రీచ్ ఫస్ట్ ఇక్కడ ఏం రీచ్ రాకెట్ కింద ఏముంటుంది? ఫైర్ ఉంటుంది కాబట్టి అంత సక్సెస్ వెళ్ళగలుగుతుంది. లేకపోతే ఫైర్ లేకపోతే కింద పడిపోతుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ దాటి వెళ్ళాలి. సెకండ్కి అది వెళ్ళేది వేగం ఏంటంటే 8 కిలోమీటర్స్ వేగం వెళ్తేనే అది కక్షలోకి వెళ్తుంది. అంత పవర్ఫుల్ ఉంటుంది. అది ఎంత బరువు ఉంటుందో మనకు తెలుసు. అది సెకండ్కి మన కన్ను యొక్క పొట్టి కాగానే 8 to 12 కిలోమీటర్స్ వెళ్తే అది కక్షలోకి చేరుకుంటుంది. అంత పవర్ఫుల్ ఫైర్ ఉంటే వెళ్తుంది. మనం కూడా అంత ఫైర్ ఉంటే మన సక్సెస్ లేకపోతే కాదు. సో ఇది తర్వాత ఇక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ఆర్టిఫిషియల్ కష్టపడే వ్యక్తి అందిస్తారనమాట. ఓకే ఈయన ఉంటాడు. తర్వాత ఇప్పుడు కంపెనీ ఎండి మనకి గౌతమ్ మౌర్య సార్ అని కలవరిస్తుంది. దీపక్ సార్ ఈ 3 కంపెనీ ఎట్లయితే మీరు ప్లాన్ ఉన్నారో అదే విధంగా ఈ సార్ ఎస్టీ బాలన్ సార్ అంటే ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ ఈరోజు నెలకి 1 కోటి రూపాయల ఇన్కమ్ తీసుకుంటాడు ఈ సార్. సో ఈరోజు ఈయన ఎంత ఇన్కమ్ 1 కోటి రూపాయల ఇన్కమ్ తీసుకుంటాడు. మళ్ళీ ఏమంటే నేను చేసింది కాదు సిస్టమ్ యొక్క గొప్పతనం అని సార్ చెప్తారు. సో ఈయనకు వచ్చిన అవార్డ్స్ ఏంటంటే ఇందిరా ప్రియదర్శిని అవార్డు తీసుకుంటుంది, ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ అవార్డు వచ్చింది. అండ్ ఇంకా తీసుకుంటే ఫార్చ్యూన్ ఫైవ్ నుంచి అవార్డు వచ్చింది. ఇంకా తీసుకుంటే ఒక డాక్టరేట్ వచ్చింది. సార్ రాజస్థాన్ జైపూర్లో ఉంటాడు. జైపూర్లో మన గవర్నర్ వాళ్ళకి సార్కి ఒక డాక్టరేట్ ఇక్కడ కూడా జరిగింది. ఓకే ఈయన ఒక ఆథర్, బుక్స్ రాస్తాడు. ఎలాంటి బుక్స్ రాస్తాడంటే పాజిటివ్ మెట్లాంటి బుక్స్ రాస్తాడు. అలాంటి బుక్స్ రాసే వ్యక్తి. ఓకే ఇది అది ఇంత పెద్ద మీటింగ్ చేస్తాడు సార్. ఇంత
పెద్ద పెద్ద మీటింగ్ చేస్తుంటే మనకు ప్రోగ్రామ్ వస్తుంది, ప్రోగ్రామ్ టికెట్ బుక్ చేసుకుంటే అందరూ కూడా. సో అది ఇక్కడ సరే ఇక్కడ ఫ్యామిలీ బిజినెస్ అంతా కూడా ఫ్యామిలీ. ఇక్కడ అందరూ లేడీస్ ఉన్నారంటే బికాస్ ఆఫ్ ఇది ఫ్యామిలీ బిజినెస్. ఇక్కడ చేయాల్సింది ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి సారీ కన్నా సర్వాల మేడం, సంజయ్ మేడం, సర్వాల కొడుకు సర్వకే బారి. సో ఈయన లండన్లో చదువుతున్నాడు, ఇక్కడ వచ్చి నాన్న దగ్గర బిజినెస్ మనందరూ కూడా నేర్పిస్తాం. సో ఈరోజు నేనేమంటా అంటే జాబ్ చేస్తున్నాం, రిటైర్మెంట్ అయిన తర్వాత మన ఇన్కమ్ ఎంత ఇన్కమ్ వస్తుందా? ఇన్కమ్ కావాలి, కానీ అప్పుడే ఇన్కమ్ కావాలి. వయసులో ఉన్నప్పుడు చేతనైనప్పుడు తినకపోయినా తిన్నా పనికి పోయినా పోకపోయినా ఇంకా అడుగుతారా? కానీ చేతగానప్పుడే డబ్బులు కావాలి, చేతగానప్పుడే మనకు సహారా హెల్ప్ కావాలి, మన జీవితం అవునా కదా? సో ఇక్కడ ఏమవుతుందంటే మనం రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ బిజినెస్ ఎందుకు చేయాలంటే 3 జనరేషన్ల ఇన్కమ్ ఆల్రెడీ సెకండ్ జనరేషన్ ఇక్కడ స్టార్ట్ అయింది. సార్ బిజినెస్ చేయకపోయినా చేయాల్సిన పని ఏముంది? ఇక్కడ ఏం చెప్పినా మనం బయటకు వెళ్ళే ప్రొడక్ట్ని బయట తీసుకునే బదులు మన దగ్గర ప్రొడక్ట్స్ తీసుకోవాలి. బయట కిరాణా షాప్లో తీసుకునే ప్రొడక్ట్స్ మనం తీసుకోవాలి, బయట తీసుకునే ప్రొడక్ట్స్ వాడుతున్నాం. మన ఇంట్లో మన ప్రొడక్ట్స్, మన ఇంట్లో మనం కడుపు డబ్బులు వస్తాయి, మన ఇంట్లో మనం స్నానం చేసే డబ్బులు వస్తాయి. ఇది ఒక బిజినెస్ యొక్క సీక్రెట్ అనమాట. సో ఈ బిజినెస్ ద్వారా సాధిస్తున్న కార్డు కోర్చకాలం నుంచి 1,30,00,000 సింపుల్ గా బుక్ చేసుకున్నట్టు అమ్మాయి కరోనా టైం. సో కరోనా టైంలో అసలు జీవితం గడవడమే కష్టం ఉండే కదా, ఆ టైంలో కార్ తీసుకోవడం జరిగింది. ఇది ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసి దొరుకుతుంది. ఎస్పీ బాలి సార్ కోచ్ అని కార్ కొడితే ఆ లింక్ వస్తుంది, చూడొచ్చు. సో ఇది దాని తర్వాత తీసుకుంటే ఒక ఫ్యామిలీ అంతా కూడా. సో ఇది తర్వాత మన హైదరాబాద్ హైయెస్ట్ ఫినాన్షియల్స్ ఉంటారు అనమాట. సో అలాంటి వ్యక్తులు ఇక్కడ ఉంటారు. మన లైన్లో మనం చూద్దాం, ఇది కూడా మన టీంకి సంబంధించిన అంతా కూడా. సో ఇక్కడ తీసుకుంటే కొంతమంది మొన్న ఈసారి వచ్చింది. ఈసారి అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎండి, గవర్నమెంట్లో హాస్పిటల్లో ఎంబీబీఎస్ అండ్ ఎండి చదువుకున్న వ్యక్తి, ఒక ఎండి ఒక డాక్టర్ ఎండి చేసుకుంటే మనం చేయొచ్చలేదా? సో ఇది బిజినెస్ అన్నమాట. తర్వాత ఇక్కడ తీసుకుంటే ఒక కలెక్టర్ ఒక డాక్టర్ చేస్తూ కలెక్టర్ చేస్తూ మనం చేయొచ్చలేదా? అప్పుడు మన ఏమైనా ప్రొఫెషన్కి ఏమైనా భంగం కలుగుతుందా? ఏం భంగం కలగదు. సో ఒకవేళ ఎవరైనా భంగం చేస్తున్నారంటే పైసలు ఇస్తారా? చదువుతున్నా ఇదం చేస్తున్నట్టు డబ్బులు ఇస్తారా? ఇక్కడ మన హైదరాబాద్ నుంచి ఫస్ట్ ఒక గ్రేట్ ట్యాక్సీ వచ్చింది. సార్ హైదరాబాద్ లో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిండు. సార్ చేసేది ఏంటంటే ఇక్కడ ఆటోమొబైల్ షాప్ ఉంది సార్కి, నెలకి 1 కోటి రూపాయలు అయినా సార్ చేస్తుంది. ఇప్పుడు కూడా సార్ బిల్కుల్ పార్ట్ టైం చేస్తారు. పార్ట్ టైం అంటే ఏంటంటే అందరు పార్ట్ టైం అంటే టైం పార్ట్ టైం అంటే అది కాదు. యాక్చువల్గా మన ట్రైనింగ్ లో మనకి అందరికీ సార్ చెప్పాడు, కంపెనీ ట్రైనర్ అయినా టయాన్ని అడ్జస్ట్ చేసుకొని టయాన్ని నిలబట్టుకొని పనిచేయమంటుంది, టయాన్ని సరి చేసుకోమంటుండు. పార్ట్ టైం అంటే టయాన్ని సరిదిద్దుకొని చేయమంటుంది అనమాట, టయాన్ని మిగిలబట్టుకొని అట్లా చేయమంటుంది. పార్ట్ టైం అంటే అట్లా చేయమంటుండు. జాబ్ వచ్చిన ఫీజు చూసినా కూడా టైం మిగులుతుంది అనుకుంటారు, అట్లా కాదు. పార్ట్ టైం అంటే మనం టయాన్ని అడ్జస్ట్ చేసుకొని పని చేయగలగాలి, కానీ పార్ట్ టైం ఉంటుంది. సో అట్లా ఈరోజు పార్ట్ టైం చేస్తుంది సార్. ఈ ద్వారా మంచి ఇన్కమ్, లక్షల ఇన్కమ్ తీసుకుంటుండు. BMW అన్న కార్ తీసుకుంటుంది. దీంట్లో ఇక్కడ ఇక్కడ ఒక ర్యాకెట్ ఫైర్ ఉంటుంది కాబట్టి అంత కష్టపడి వెళ్ళగలుగుతుంది. లేకపోతే ఫైర్ లేకపోతే వెళ్ళబడుతుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ దాటి వెళ్ళాలి. సెకండ్ కి వాళ్ళు వెళ్ళేది వేగం ఏంటంటే 8. కానీ ఈ ద్వారా మంచి ఇన్కమ్, లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. BMW రన్నర్ కార్ తీసుకుంటున్నారు ఇక్కడ. సో ఇది దాని తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మనకి జ్యోతిష్ కుమార్ సైంటిస్ట్. ఒక సైంటిస్ట్ చేస్తుంటే మనం చేయొచ్చలేదా? ఒక సైంటిస్ట్ చేస్తుంది మనం చేయొచ్చలేదా? చేయొచ్చు. దీని తర్వాత సార్ మాట్లాడితే అసలు స్టేజ్ ఇట్లా అవుతుంది. అంత పవర్ స్టేజ్కే రోమన్ లెక్క పడుతుంది, అంత పవర్ఫుల్గా మాట్లాడతాను సార్. సో అది మేము నా ప్రోగ్రాంలో చూసినాం సార్. అందుకనే ఇది తర్వాత చూసుకుంటే ఇక్కడ మంజుష రాజే చెప్తారు సార్. ఈసారి CA చదువుకున్నాడు. ఒక CA పర్సన్ చేస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయ్. మళ్ళీ ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత 6 సంవత్సరాలు గట్టిగా పనిచేస్తే దగ్గర సార్కి 4 లక్షల రూపాయలు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. కానీ కరోనా టైంలో సార్ యాక్సిడెంట్లో చనిపోయారు.
ఒక ఇంటి యజమాని సంపాదించే యజమాని లేకపోతే ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ సార్ లేదు, ఈరోజు 7.5 లక్షలు తీసుకుంటాడు సార్. గొప్ప విషయమా కాదు? ఈ సెక్యూరిటీ కోసం బిజినెస్ చేస్తున్నాం. మేము అందరం ఒక ప్యాషన్ గా బిల్డ్ చేస్తున్నాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం. సో ఇది ఇక్కడ బిజినెస్. ఇక్కడ గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు. ఎండి సలీం సార్ ఏంటి అంటే ఒకప్పుడు నేను క్యాబ్ డ్రైవర్, తర్వాత ఇది ట్రయల్స్ పెట్టుకున్న తర్వాత అంతా బాగానే నడిచింది. ₹1,00,000 ఇన్కమ్ వచ్చింది. ఆఫీస్ గేట్లో ఇల్లు తీసుకుంటూ సార్ సొంతం వచ్చేసి బాను అనమాట, చెన్నపల్లి దగ్గర బాను బీరియల్ దగ్గర. సో అంతా బాగానే నడుస్తుంది. కానీ ఆ టైంలో ఏం జరిగిందంటే ఆన్లైన్ వల్ల ఊరు వచ్చేసింది. బిజినెస్ ఎప్పుడు అనేది ఏంటంటే అప్డేట్ అవుతా ఉంటుంది. బిజినెస్ ఏమైతే అప్డేట్ అవుతా ఉంటాయి. ఓకే, ఆ విధంగా బిజినెస్ అనేది అప్డేట్ అయింది. కానీ ఈయన యొక్క వీళ్ళది ఏమైందంటే వీళ్ళ బిజినెస్ అయిపోయింది. వాళ్ళు వచ్చి బాగానే అయింది, నడుస్తుంది అప్పుడు కూడా. కానీ వాళ్ళు ఏం చేసిందంటే బిజినెస్ అంతగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రేట్లు తగ్గించి ఎయిర్పోర్ట్ కొన్ని ఏ తీసుకుంటే వాడు 500 తీసుకుంది ఎగ్జాంపుల్గా. అప్పుడు నేను బిజినెస్ పడిపోయింది సార్. పడిపోయిన తర్వాత ఏమైందంటే 10 లక్షల అప్పు, దగ్గర 34 లక్షల అప్పు అయింది. సో నెలకు 70 ఇంట్రెస్ట్ కట్టాలి. సిచ్యువేషన్ ఎట్లా? చదువుకుందంటే తెలుసా 7th క్లాస్ ఏమన్నా. ఏమైనా పని చేయాలంటే కూడా కష్టమే. మళ్ళీ నేను జాబ్కి వెళ్తామన్నా కూడా ఏమైతుంది, మళ్ళీ ఆ 15,000 వస్తాయి విత్తులోకి సరిపోయి. ఆ సిచ్యువేషన్ నుంచి ఎక్కడైతే ఫస్ట్ టైం జాబ్ చేసిండో ఆ వ్యక్తి చెప్తే ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఈరోజు తీసుకుంటే బిజినెస్ ని కింద సార్ ఏమంటాడు తెలుసా, నేను బిజినెస్ చేసింది తక్కువ అప్పులు అడిగింది. అప్పుడు కూడా ఎవరిని అడిగినట్టు తెలుసా, ఎవరికైతే బిజినెస్ చేయండి వాళ్ళు అప్పులు అడిగింది. సో ఆ సిచ్యువేషన్ నుంచి తెలుసా, నెలకి ఈ లాస్ట్ ముందు చెక్ సార్కి 11 లక్షల రూపాయలు. సో చదువు లేని వ్యక్తి ఇంత సక్సెస్ అయినట్టు కావచ్చా లేదా? దీనికి అంతా క్రెడిట్ ఎవరు? మళ్ళీ సార్ ఏమంటాడు, నా గొప్పతనం కాదు, దీని సిస్టమ్ వెస్టీజ్ అంటారు అందరూ. సో ఇలాంటి ఆల్రెడీ మనం ఒక రింగ్ రోడ్ వేసి పెట్టి మనం జస్ట్ రింగ్ రోడ్ మీద వెళ్ళిపోవాలి. జస్ట్ మనల్ని మనం ఎట్లుండాలంటే మనల్ని మనం మంచుకుంటే వెళ్ళిపోవాలి. సో అట్లా పనిచేసిన మ్యాసివ్గా పనిచేయమంటాడు సార్. అప్పుడు ఇన్కమ్ సంపాదించగలుగుతాం ఉంటారు సార్. సో ఇలాంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు మీ రిలేషన్లో ఎవరైనా నెలకి 10 లక్షలు సంపాదించుకునే వ్యక్తి మీకు కాల్ చేస్తారా? ఇక్కడ అప్లై చేస్తారా? చేస్తాడు. రోజుకు ఒకసారన్నా 2 సార్లు అన్నా లేదు మనమే చేస్తుంటాం. నేను ఉన్నా ధైర్యంగా చేస్తాను. అప్పుడు చేయొచ్చే లేదా? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చిన్న ఇంత ఇనుప ముక్కు ఉంది, ఇంత అయస్కాంతం ఉంది. ఒక అయస్కాంతం ఒక ఇనుప ముక్కు ఉంది. ఒకరోజు ఆ అయస్కాంతంతో ఈ ఇనుప ముక్క ఫ్రెండ్షిప్ చేసింది. సరే అయస్కాంతం అనే ఫ్రెండ్ బయటకు వెళ్ళిపోయాడు. కానీ ఈ ఇనుప ముక్క ఏం చేసిందంటే నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన ఇనుప ముక్కలు నడుచుకుంటుంది. అని అట్లెందుకు తడుకుంటుందంటే ఇలా సాహసం వీళ్ళకి వచ్చేసింది అనమాట. సో అంటే ప్రాణం లేని దానికి అంత జరుగుతుంది. మన ప్రాణం వల్ల మనకి అలాంటి సహాయం చేస్తారు సరే. సో ఇది సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. ఇట్లా చేసినప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఓకే, ఇది అనమాట క్లియర్గా. సో ఇలాంటి వ్యక్తులు మనం చేస్తూ ఇంకా తీసుకుంటే ఇక్కడ మనకి చాలా లీడర్స్ ఉన్నారు. సో కొంతమంది నేను చూపిస్తా. ఇక్కడ పురుషోత్తం దాస్ అనుకుంటున్నాం మేడం. వీళ్ళు కానిస్టేబుల్ తెలుసుకునే వ్యక్తిగా 16 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. సారే అంటాడు ఒకప్పుడు 400 లేవు షూ కొనుక్కోవడానికి. కానీ ఈరోజు నేను ఈ విధంగా 16 లక్షలు సంపాదించాను. చాలా మంది అనుకుంటారు ఆయనకేమి పోలీస్ కానిస్టేబుల్ అని వేయొచ్చు అనుకో, అవునా కదా? కానీ 400 లేని వ్యక్తి ఈఎంఐలు అన్ని కట్టక కూడా మిగిలిన అంత అవసరం సిచ్యువేషన్ లేవట. కానీ ఈరోజు ఈ బిజినెస్ ద్వారా 16 లక్షలు తీసుకుని ఎంత కష్టపడ్డాడు. సో ఇది బిజినెస్లో గొప్పతనం. ఎవరైనా సక్సెస్ కావచ్చు. ఇంకా కొంతమంది నేను చూపిస్తా మెయిన్ లీడర్లని. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ మనకి సత్యనారాయణ సార్ అండ్ కులకర్ణి మేడం వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా సంగారెడ్డిలో ఉంటారు. సార్ చదువుకుంది బీటెక్, రాయచూరులో చదువుకున్న ఒక మెకానిక్ ఇంజనీరింగ్ బిజినెస్ చేస్తున్నా మనం చేయొచ్చా లేదు? సో అది లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ కార్ ఇది మన సిలిండర్ కార్. ఇక్కడ నుంచి దీనికి బెంచ్ కార్లు వస్తున్నాయి. ఈసారి సలీం సార్ ఇద్దరు కూడా బెంచ్ కార్ తీసుకుంటూ జూలై 20లో కార్ తీసుకోవడం జరుగుతున్నారు. బెంచ్ కార్ ఒక క్యాబ్ డ్రైవర్ బెంచ్ కార్ తీసుకోగలుగుతారా బయట మార్కెట్లో? సో ఈ బిజినెస్ అట్లా జరిగింది. తర్వాత తీసుకుంటే ఇక్కడ నేను అనుకుంటున్నాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను లెక్చరర్ అని అనుకుంటున్నాను, అవునా కదా? సార్ వచ్చేసి మనకి చరణ్ సింగ్ అని బాగా మేడం. వీళ్ళిద్దరు వచ్చేసి మంచి హై ప్రొఫెషనల్స్. వీళ్ళందరూ కూడా మేడం 18 సంవత్సరాలు ఒక సీనియర్ టీమ్ లీడర్గా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసింది, అవునా? పనిచేసింది. దాని తర్వాత సార్ వచ్చేసి గోల్డ్ మెడలిస్ట్, లెక్చరర్గా పనిచేసిండు. అయినా ఈరోజు బిజినెస్ చేస్తుంది.
అందరూ మహాగురువులు మనందరికీ కూడా. సో ఈ వ్యక్తులు చేసి మనం చేయొచ్చా లేదా? ఈ బిజినెస్ ద్వారా ఏం చేసిందంటే 300 కోట్లు పెట్టి హౌసింగ్ బోర్డు మోడల్లో ఇల్లు కొన్నారు, ఒక పేట కారు కొన్నారు. తర్వాత మేడం బర్త్డే ఉంటే సింపుల్ గా కార్ ఇప్పడం జరిగింది. టాప్ 10 అంటే టాప్ కార్ మన సార్కి ఇప్పడం, మేడం ఇప్పడం జరిగింది బిజినెస్ ద్వారా. మామూలుగా జాబ్ చేస్తే చేయగలుగుతాము చేయలేము. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇక్కడికి వెళ్ళగలిగారంటే వీళ్ళు కూడా చెప్తారు ఇది బిజినెస్ యొక్క కారణం. వెస్టీజ్ అండ్ విన్నీ టీం వల్లనే జరిగింది. ఉద్యోగం ఉంటే నా జీవితం నాది, నీ జీవితం మీద సిచ్యువేషన్ నీకు అట్లా కదా. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత సక్సెస్ తీసుకున్నారు సార్ వాళ్ళు. తర్వాత ఇంకొక సార్ ఉన్నాడు శ్రీనివాస్ తంగేలపల్లి సార్ అని. సార్ కూడా క్యాబ్ డ్రైవర్, సలీం సార్ వాళ్ళ ఫ్రెండ్. కానీ సలీం సార్ 6 నెలలు బిజినెస్ చేస్తే కూడా అర్థం కాదు. కానీ సలీం సార్ పెడితే 30,000 ఇన్కమ్ వచ్చిందో వాడు పరిగెత్తి బిజినెస్ స్టార్ట్ చేసింది. అరే 30,000 ఎట్లా వచ్చినాయి చూసి ఈరోజు బిజినెస్ చేసి 13 లక్షల ఇన్కమ్ తీసుకుంటూ సార్ కన్నా ముందే ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటూ హైదరాబాద్ నలుమూలగా తర్వాత మసీదు బిల్లు కూడా ఉంటుంది. ఇదంతా గొప్పతనం. ఎంత క్రెడిట్ ఎక్కడ వెళ్తుంది అంటే విన్నీ టీమ్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది, వేస్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇదంతా వీళ్ళు ఏం చెప్తారంటే మేము చేసినప్పుడు మీరు చేయొచ్చు అని. సో ఇది బిజినెస్ గురించి. తర్వాత ఇక్కడ తీసుకుంటే చాలా మంది ఉన్నారు, ఇక్కడ చాలా మంది. అయితే వీళ్ళందరూ కూడా నేను చూపెట్టిన వ్యక్తులు అంటే విన్నీ టీమ్ వెస్టీజ్లో హైయెస్ట్ పిన్ అచీవర్స్ అన్నమాట. సరే ఇంత ఇక్కడ ఎవరు ఉంటుంది ఇక్కడ నేను. సో ఎస్ ఇక్కడ మన అందరి ఫోటోలు వస్తాయి. ఎవరైతే అనుకుంటారో మన అందరి ఫోటోలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కష్టపడుతున్నాం మనం, కానీ మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడుతున్నాం. కానీ మన ఎవరైనా మనం గుర్తింపు ఉందంటే ఏ గుర్తు ఇక్కడ నేమ్ అండ్ ఫేమ్ వచ్చే మనకి ఇక్కడ బెస్ట్ ఆపర్చునిటీ. సో ఇది బిజినెస్ యొక్క ఆపర్చునిటీ అనమాట. సరే ఇదంతా చూసుకుంటే ఇదంతా ఆపర్చునిటీ బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంది. డౌట్ వస్తారా? సేమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏమున్నాయి? సో దాని గురించి డెమో నేను చూపిస్తాను. ఇక్కడ ఒక ఫోటో చూపిస్తాను. చేస్తున్నాం 2 minutesలో. యాక్చువల్గా మనము అవిసె గింజలు ఎంతమంది తెలుసు? అవిసె గింజలు తెలుసు కదా. సో అవిసె గింజలు ఒకప్పుడు మన తాతల టైంలో తినేవాళ్ళం, 20-30 ఏళ్ల క్రితం తినేవాళ్ళం. ఇప్పుడు తింటున్నామా? తినట్టే. తింటే ఏం జరుగుతుంది? మన రక్తనాళాలు మనకి ఎట్లయితే ఆలోచన నెగిటివ్ ఎట్లా వస్తుందో అట్లా మనం తినకపోవడం వల్ల ఏమంటే మన బాడీలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. రక్తంలో ఫామ్ అయిపోయి మన నరాలలో ఇట్లా ఫ్యాట్గా ఉండిపోతుంది. ఉండడం వల్ల ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్, షుగర్, బీపీ రావడానికి కారణం. సో అదే సో ఇది తినడం వల్ల ఏమవుతుందంటే మన రక్తనాళాలు నీట్గా ఉంటాయి. తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడాలి. చూస్తే బ్యాక్ వెళ్తే మన తాతల వారికి కూడా ఎందుకు 80 ఏళ్ళ దాకా వైటెట్స్ రాలేదు, లేకపోతే 80 ఏళ్ళ దాకా వాళ్ళు ముఖం ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నది. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళు ఈ దాన్ని పొడి చేసుకొని చక్కెర కూడా తినేవాళ్ళు, రోజు 3 కూడా తినేవాళ్ళు. ఇప్పుడు తింటున్నాం ఇక్కడ మన కంపెనీ ద్వారా ఏం చేస్తామంటే అవిసె గింజలు చెప్పది మనం క్యాప్చర్ తీసుకోవడం జరుగుతుంది. తిన్నాక పొద్దున సాయంత్రం తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి షుగర్, బీపీ రాకుండా అన్నీ ప్రొటెక్ట్ చేస్తుంది. ముఖాన పుట్టాలు కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది ఎలా పనిచేస్తుంది మనం ఇక్కడ చూద్దాం. ఇవి ఇలా ఉంటాయి, దీనిలో నుంచి ఒక నేను తీసుకుంటా. ఇది థర్మోకోల్ ఎందుకు తీసుకుంటామంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ మనం తీయలేం కదా, తీస్తామా? తీసినా కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయలేము, అవునా కదా. సో థర్మోకోల్ వాటర్లో కానీ భూమిలో కానీ తొందరగా కరిగిపోతుంటే కరిగిపోదు. ఒకవేళ కాలబెడితే కూడా పెద్ద పొల్యూషన్ నల్లగా పోగొస్తుంది, మొత్తం కూడా కాలిపోదు. సో దీనిపైన చిన్న ప్రయోగం చేస్తాం. ఒక 2 వ్యక్తులు ఫాస్ట్గా ఉంటాయి, ఒక 2 వ్యక్తులు. సో వీళ్ళ చేతుల్లో వేయడం జరుగుతుంది, ఇది థర్మోకోలే కదా సార్, థర్మోకోల్. దీన్ని ఏం చేసినామంటే సో దీని చేతి చూద్దాం ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఏమైంది సార్? కరిగిపోతుందా? చేయికి ఏమైనా నొప్పి వస్తుందా? చేయికి ఏమి నొప్పి లేదు. చాలా మంది ఏమంటారు అది కరిగిపోతుంది కదా, చేతికి ఏమైనా మంట వస్తుందేమో, లేకపోతే లోపల ఏమైనా అవుతుందేమో, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఏమంటామంటే ఇది డాక్టర్ని అడగాలని అంటాం.
డాక్టర్ని అడగాలి, ఈ రోజు డాక్టర్ ఏం చేస్తున్నారంటే అంత బిజినెస్ అయిపోయింది. ఒకప్పుడు మీకు తెలుసో తెలియదో ఇంటింటికి డాక్టర్ వచ్చి కదా. ఇప్పుడు డాక్టర్లు ఆఫీస్ పెట్టుకొని కూర్చున్నారు, రండి అనా కదా, చేతులు పెట్టుకుంటారు, కలిగిందా? సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నం ఉడికిందని ఏం చేయాలి, ఒక 2 వ్యక్తులు మనం వచ్చేస్తాం, కానీ అన్నం అంతా చేస్తే ఏమవుతుంది, ఉండదు ఖరాబ్. సో ఎక్కువ ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో వాళ్ళ మాట వినండి, వాళ్ళ చేయి పట్టుకొని బిజినెస్లో ప్రయాణం చేయండి, ఇప్పుడు సక్సెస్ అవుతాం. ఎక్కువ మనం రీసెర్చ్ చేసినాం అనుకో, ఒకసారి సార్ వాళ్ళ గ్రేట్ క్లాప్స్. సో ఇక్కడ నేను చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తా, ఎందుకంటే కొంత డౌట్ రావచ్చు. ఏంటంటే ఇవి తినడానికి డాక్టర్ని అడగాల, అవసరం లేదు, అవునా కదా? సో అవసరం లేదు కాబట్టి అడగాల్సిన అవసరం. మరి కొంతమంది అడుగుతారు ఈ డాక్టర్ని అడగాలన్నా అని. ఒకవేళ మీరు డాక్టర్ని అడిగితే ఏమనుకుంటారు తెలుసా, అరే ఈయనకి ఏం తెలియదు, నేను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్తాను, తినొద్దు, నేను ఇచ్చిన తినాలని చెప్తాను, అవునా కదా? సో ఇది సిచ్యువేషన్. సో డాక్టర్ని అడగాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మన పూర్వీకుల బిల్లులలో ఇప్పుడు మనం తినాలి, అవునా కదా? సో ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మనం ఈ ప్లాన్ ఏంటి, బిజినెస్ అంటే ఏంటి చెప్పాలి, క్లియర్ గా చెప్పాలి. ఏంటంటే సో బయట మనం ఆరోగ్యం కోల్పోతున్నాము, ఇవి వాడడం వల్ల ఆరోగ్యం వస్తుంది అని చెప్పడమే బిజినెస్, ఇంకేం లేదు ఇక్కడ. ఏం చేయాలి, ఇవి వాడితే ఆరోగ్యం వస్తుంది, ఇవి వాడితే ఆదాయం వస్తుంది, డబ్బులు వస్తాయి, వెల్త్ అండ్ హెల్త్ వస్తుంది. కాబట్టి ఇవి వాడితే చెప్పడమే బిజినెస్, ఇంకా ఏం లేదు. ఇదే బిజినెస్ ఆపర్చునిటీ. మనం ఇంకా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మనం ఏం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎనీ ఒక ఐడి ప్రూఫ్, రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, తర్వాత పాస్పోర్ట్ కూడా కావచ్చు, ఏదన్నా గవర్నమెంట్ ఇచ్చిన ఫలానా మీరు ఒక ఐడెంటిఫై ఇచ్చిన కార్డు తీసుకొని దాంతో పాటు ఒక ఈమెయిల్ ఐడి, ఒక ఫోన్ నంబర్, ఒక నామినీ నేము, యాజ్ పర్ బ్యాంక్ నేమ్ ప్రకారం మీ యొక్క బ్యాంక్ నేమ్ ప్రకారం మీ నేమ్ ఇవ్వగలిగితే మిమ్మల్ని ఎవరైతే బిజినెస్ తీసుకొచ్చారో, ఎవరైతే బిజినెస్ పర్చేజ్ చేస్తున్నారో ఆ వ్యక్తి మీకు ఒక ఐడి ఇస్తాడు. ఇచ్చిన ఆ ఐడి పైన మీరు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మీరు మీ ఇంటికి కావాల్సిన మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏమేమి కావాలని కొనుక్కుంటే మీరు బిజినెస్ లో యాక్టివేట్ అయిపోయినట్టే. ఇదే బిజినెస్ లో జాయిన్ చేశాను. కానీ ఎవరు కూడా మీకు చెప్పరు ఈ డబ్బులు కట్టు అని. డబ్బులు కట్టేది కాదు, కట్టించేది కాదు. ఇక్కడ కట్టేది కాదు, కట్టించేది కాదు. జస్ట్ మీ ఇంటికి ఏమేమి కావాలో అవి వాడుకోవడమే బిజినెస్ యొక్క ఆపర్చునిటీ. ఇది ఈ రోజు యొక్క బిజినెస్ ప్రజెంటేషన్. సో థ్యాంక్ యూ. సార్ ప్లాన్ ప్రజెంటేషన్ విన్నారు కదా. ఇప్పుడు మనం ప్రొఫైల్ చూసాము, ప్రొఫైల్ దాంట్లో ఉన్న వాళ్ళని చూసాము, ప్లస్ ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న దాంట్లోనే ఇన్కమ్ సంపాదించుకుని కూడా ఉన్నారు. జస్ట్ 5 to 16% మనం ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఒకసారి లేచి నిల్చోండి. వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేసిన నుంచి 16% వరకు ఉన్న వాళ్ళు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి డైరెక్టర్ లెవెల్, గ్రౌండ్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రౌండ్ డైరెక్టర్, ప్లీజ్ కమాండ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మార్నింగ్ లీడర్, నేను సైకిల్ మెకానిక్. నాకు సైకిల్ ప్రాబ్లం ఉంది, నా సప్లిమెంటరీ కావాలి, నాకు తక్కువైంది. బిజినెస్ కూడా చేస్తున్నా, ఇన్కమ్ కూడా చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తాను. ఒక 4 months నుంచి చేస్తున్నాను. 4 monthsలోనే డైరెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను వచ్చేసి 8,000 తీసుకుంటున్నాను. సిల్వర్ డైరెక్టర్ అంటే స్టేజ్ మీకు రావచ్చు. సో మీరే సిల్వర్ డైరెక్టర్. నేను వచ్చేసి నా పేరు కుమార్ అండి. నేను కార్పెంటర్ వర్క్ కాంట్రాక్ట్ తీసుకుంటూ నేను వర్క్ చేసుకుంటూ ప్యాషనెట్ గా నేను బిల్డ్ చేస్తున్నాను. నేను ఎందుకు చేస్తున్నానంటే నేను ఇప్పుడు పని చేస్తున్నాను, రేపు పొద్దున నేను పని చేస్తానో లేదో, రేపు పొద్దున నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇప్పుడు చేసే పనిలో 100% లేదు. ఎందుకంటే నేను చేస్తే డబ్బులు వస్తాయి, రేపు పొద్దున నేను చేయలేదు అనుకోండి నాకు డబ్బులు రావు, అప్పుడు నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. అది వాళ్ళ గురించి అని చెప్పేసి నేను లైఫ్ సెక్యూరిటీ కోసమే ఈ బిజినెస్ లోకి వచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ రాజుచారి ఉండేది వీరమ్మ. అయితే నా దగ్గర కిరాణా షాప్ ఉంది, పెయింట్ హౌస్. ప్లస్ నాకు కావాల్సింది ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్, ఫ్యాషన్ ఇన్కమ్ కావాలి. నాకు ఫ్యాషన్ యాక్టివ్ ఇన్కమ్ చాలా ఉంది, కానీ ఫ్యాషన్ ఇన్కమ్ కావాలి. దానికోసం బిల్డింగ్ కొట్టాను. డ్రీమ్ ఉన్నవాడు డ్రీమ్ కోసం పని చేస్తాడు, డ్రీమ్ లేని వాడు డ్రీమ్ ఉన్నోడి కోసమే పని చేస్తాడు. డ్రీమ్ ఉంటే లీడర్ అవుతాడు, డ్రీమ్ లేకపోతే లేబర్ అవుతాడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి స్టార్ డైరెక్ట్ ఎవరైనా ఉంటే రావచ్చు. వెల్కమ్ టు ఆల్ స్టార్ డైరెక్టర్స్. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి డైమండ్ డైరెక్టర్. నేను ఇంతకుముందు పేరు చెప్పలేని అనుకుంటా. సో నా పేరు నీలు శ్రీనివాస్ అంటే నేను బిరంగూరులో ఉంటాను. సో రాష్ట్రాలు అందరూ కూడా కలిసి వచ్చిన. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఒక కంపెనీలో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక దగ్గర 16 years పనిచేసాను. 16 సంవత్సరాలు పనిచేసాను. ఓకే, అక్కడ అడ్మిన్ అసిస్టెంట్ నుంచి వదిలేసి ల్యాబ్ అసిస్టెంట్ వరకు కూడా డేటా సెంటర్లో, విండోస్ డేటా సెంటర్లో కూడా వర్క్ చేయడం జరిగింది. ఒక 3-4 సంవత్సరాలు. ఓకేనా, ల్యాబ్ మొత్తం మెయింటైన్ చేయడం జరిగింది. సో అట్లా నేను చదువుకున్న చదువు వచ్చేసి నేను బీకామ్ చదువుకున్నా. అది కూడా ఓయి నుంచి చదువుకున్నాను. మామూలుగా ఏమంటారు అంబేద్కర్ నుంచి చదువుకోవడం జరిగింది. అట్లా నాకు ఉద్యోగం దొరికింది, అక్కడ పనిచేసిన. తర్వాత ఏం జరిగిందంటే మా సారు రెడ్మండ్ వెళ్ళిపోతే ఇక మా సార్కి నేను ఫేవర్ ఉంటుంది, సార్ నాకు ఫేవర్ ఉంటుంది. సార్ వెళ్ళిపోయిన తర్వాత నా మీద కొంచెం పగలు ఉన్నాయి కదా, అంటే నచ్చారు అనమాట. ఇక పక్కకి తీసుకొచ్చి కడిస్తారు. ఇక నేను అదంతా వద్దంటూ మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసాను. సో ఇక్కడ అంటే నాకు ఇక్కడ అర్థమైంది ఏమైందంటే ఉద్యోగం కాకపోతే జీతం గడిచిపోతుంది. ఇంకా ఏం చేస్తానంటే ఇంట్లో ఏమంటారంటే పిల్లగాడు మంచోడు అని పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేస్తే ఏమవుతుంది, ఇంకెక్కడికి వెళ్ళకపోతాం. ఇంకా అదే జాబ్ చేసుకుంటూ పోతాం, అక్కడనే సుఖాయిస్తాం అనమాట. ఇంకా చీర చూస్తే ప్యాంట్ పెద్దగా అయిపోతుంది. ఇంకెక్కడికి వెళ్ళి నేర్చుకుందామన్నా చదువుకుందామన్నా కూడా మనకు అవకాశమే దొరుకుతుంది, అక్కడనే ఉంటాం. ఇంకేంటంటే 30 ఏళ్ళు దాటిపోతే బయట కూడా ఎక్కడ అవకాశం దొరుకుతుంది. వాడు అడుగుతాడు మీ ఏజ్. ఫస్ట్ ఎక్కడన్నా మనం కాల్ చేస్తున్నామంటే సార్ మీకు ఏం మాట్లాడకండి, మీ బయోడేటా పంపించండి, రెజ్యూమ్ పంపించండి అని చెప్పి రెజ్యూమ్లో అన్ని మన సెంటర్లో తెలిసిపోతుంది. సో ఉద్యోగం దగ్గర ఒక క్వశ్చన్ తెలుసు. రీసెంట్గా ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఆయన ఏమంటారు 35 ఏళ్ళు దాటిపోతే ఇంకో ఎక్కడ కంపెనీలో కూడా తీసుకోరంట. ఇంజనీర్ని ఎక్స్పీరియన్స్ పర్సన్ని కూడా తీసుకోరంట ఆ సిచ్యువేషన్. ఎందుకంటే మన దగ్గర కొన్ని లక్షల మంది, సంవత్సరానికి 4-5 లక్షల మంది బీటెక్ అవుట్ అయిన వ్యక్తులు వస్తున్నారు. కొత్త వాళ్ళని తీసుకుంటారు. కొత్తని అంటే పాత వాళ్ళ జీతం వేస్తూ ఉండాలి, కొత్తోడు మీకు వస్తుంది, తక్కువ రేట్స్ వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ జరుగుతుంది. ఇంకా తీసుకుంటే ఈ బిజినెస్ ఎందుకు చేయాలంటే రేపు పొద్దుగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఒక రోబో తయారైంది. ఈ రోబోలు ఏం చేస్తే టీచర్గా పనిచేస్తాయి, డాక్టర్గా పనిచేస్తాయి, ఇంట్లో పర్మిషన్గా పనిచేస్తాయి, రైతులకి కూడా పనిచేస్తాయి పొలం. మరి వాటికి ఇంత కరెంట్ ఇస్తే సరిపోతుంది. మనమేం కావాలి అర్థం చేసుకోండి, క్లియర్గా నేను చెప్తున్నా. రేపు పొద్దుగల సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే ఆ సిచ్యువేషన్. అందుకని నేను చెప్తున్నా, డ్యూటీ అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో బిజినెస్ నేర్పించినామనుకో మన డ్రీమ్స్ ఫుల్ అయిపోతాయి. మనం లేకపోయినా ఇన్కమ్ వస్తుంది, మనం లేకపోయినా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉన్న ఏకైక బిజినెస్. సో మరి డౌట్ రావచ్చు, ఇది నేను చేయగలుగుతానా అంటే, ఇది నిజమేనా అంటే ప్రొఫైల్ బుక్ లో వాళ్ళ ప్రొఫెషన్స్ అందరు ఉన్నారా లేదా, ఇక్కడ అందరు ప్రొఫెషన్స్ ఉన్నారా లేదా. ఒక డాక్టర్ ఉంది, ఒక ఇంజనీర్ ఉంది, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఒక యాక్టర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ చేయగలిగి మనం చేయొచ్చా లేదా? చేయాల్సింది ఏముంది, సబ్స్క్రిప్షన్ చేంజ్ చేసుకోవాలి. బయట వాడే వాళ్ళు ఇక్కడ వాడాలి, అదే కదా చెప్పింది. సో అది వాడితే సక్సెస్ అవుతాం, అవునా కదా. సో ఇది బిజినెస్ యొక్క ఆపర్చునిటీ. లేకపోతే ఏమైందంటే చాలా వెనుకబడిపోవడం. ఇంకా చిన్న ఎగ్జాంపుల్గా ఒక ఫోన్ ఉంది, అప్డేట్ అడుగుతుంది లేదా. సో మనం ఏమో అప్డేట్ అవుతుంది, మనం ఎక్స్టర్నల్గా అప్డేట్ అవుతున్నాం. ఎట్లా అప్డేట్ అవుతున్నాం అంటే బయట సినిమాలో చూసినట్టు హీరోలు లెక్క మనం అప్డేట్ అవుతున్నాం. వేష భాష లెక్క మార్పు ఏంటంటే ఒక సైతాన్ అనమాట, పట్టేసుకుంటారు ఫోన్. అప్పుడే పట్టుకోవాలి. యూట్యూబ్ ఛానల్ చిన్నది ఏది షార్ట్ వీడియో చూసినాం అనుకో, అవి వస్తూనే ఉంటాయి, మజా అనిపిస్తుంది, వస్తూనే ఉంటాయి. టైం చూస్తే 12 అవుతుంది, అవునా కదా. పొద్దుగా నిద్ర లేవనికే రాదు, ఇబ్బంది అయిపోతుంది. ఇంకా అమ్మ తిట్టవచ్చు, ఇంకెవరు భార్య తిట్టవచ్చు, భర్తనే తిట్టవచ్చు, పండలేవు లేవలేవచ్చు. అందుకనే ఇక్కడ ఏమంటుందంటే మార్కెట్లో మనల్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఈ విధంగా కంట్రోల్ చేస్తారు. అర్థమైందా? మన సక్సెస్కి ఆటంకాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ అప్లైని నమ్ముకొని, వీటి సిస్టమ్ని నమ్ముకురా మీకు డబ్బులు వస్తాయి.
మనం సక్సెస్ అవుతాం, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి. చేయాల్సిన పని ఇంకా ఏం లేదు. సబ్బు పేస్ట్ చేంజ్ చేసుకొని మన ఫ్రెండ్ మాట విన్నామనుకో, చెప్పిన వ్యక్తి ఫ్రెండ్. ఇంకో విషయం చెప్పాలా మీ అందరికి కూడా, ఓపెన్ సీక్రెట్, మన అమ్మ నాన్న తర్వాత ఎవరైనా బెస్ట్ శ్రేయోభిలాషి మనకి ఎవరైనా ఉన్నారు అంటే ఈ బిజినెస్ ఎవరైతే మనం తీసుకొస్తుందో ఆ వ్యక్తి. ఈరోజు ఈ పక్కన లేకపోవచ్చు కానీ ఆ వ్యక్తి రియల్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఏమో చేసినాం, ఎవరైనా చెప్పిరా డ్రీమ్ గురించి ఏమైనా మాట్లాడిరా. సో ఇక్కడ చెప్తున్నారు డ్రీమ్ అంటే ఏంటి, డ్రీమ్ జనంలో కూడా డ్రీమ్ చేపిస్తుంది, ఎట్లా సక్సెస్ కావాలి అని చెప్తుంది. ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పినామా లేదా, ఎట్లా సక్సెస్ కావాలని. సింపుల్. ఇది చూడడానికి ఇట్లా అయిపోయింది కానీ ఇది చేయడానికి 6 నెలల నుంచి 2 years లోపల మనం సక్సెస్ కాగలుగుతాం. ఇంకా నా గురించి చెప్తే నేనేమంటా అంటే, యాక్చువల్గా నాకు పాస్పోర్టే అవసరం లేదు అనుకున్న వ్యక్తి నేను పాస్పోర్ట్ తీసుకున్నా. నేను బిజినెస్ స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్లీ 2022 డిసెంబర్లో స్టార్ట్ అయింది. అప్పటికి మనకి కంపెనీ థాయిలాండ్ ఆఫర్ ఇచ్చింది. థాయిలాండ్లో నేనేం చేసిన ఒక 10-15 మందికి మా చుట్టాల దాంట్లో ఫోన్ చేసిన, థాయిలాండ్ ఆఫర్ వచ్చింది, ఇట్లా వచ్చిందని చెప్తే ఎవరు కూడా వెళ్ళలేదు. కానీ నేను అయితేనా కాదు అనుకున్నా కానీ నేను థాయిలాండ్ కూడా అచీవ్ అయినా. అసలు పాస్పోర్ట్ తీసుకొని అనుకున్న వ్యక్తిని పాస్పోర్ట్ తీసుకున్నా, థాయిలాండ్ వెళ్ళొచ్చిన. ఫ్లైట్ ఎక్కాలన్నటువంటి ఫ్లైట్ ఎక్కి వచ్చిన. ఫ్లైట్ మామూలుగా 6 గంటలు ఫ్లైట్లో జర్నీ చేసినట్టు ఎంత బాగా అనిపిస్తుంది. ఈ నుంచి బెంగళూరు వెళ్తే గంట దిగిపోతాం కానీ 6 గంటలు ఫ్లైట్లో కూర్చుని, అది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్లో కూర్చున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది, అది కూడా ఫ్రీగా ఇంకెట్లుంటుంది. సో ఇలాంటి అనుభవం ఉంది. తర్వాత అసలు కారు కొంటానా అనే అవకాశమే అది ఎంతవరకు ఉంటుందో మనకు తెలుసు. అది సెకండ్కి మనం కన్ను తెప్ప 40 కాగానే 8 to 12 kilometers వెళ్తే అది కక్షలో చేరుకుంటుంది. అంత పవర్ఫుల్ ఫైర్ ఉంటే